భగవద్గీత భాగవతం అనేది మనం విన్నామా? మీకు తెలిసిన విషయాలేమన్నా తెలుసా? ఒక్కసారి చెప్పడానికి ప్రయత్నం చేయండి. కానీ హ్యాండ్ రైజ్ చేయండి. అందరూ ఒకటేసారి అరవడం కాకుండా. హరే కృష్ణ. హరే కృష్ణ. మీకు తెలిసిన విషయాలు చెప్పొచ్చు. నేను చూడలేదు. సారీ, హ్యాండ్ రైజ్ ఎవరు చేశారని. సరోజ మాతాజీ, మీరు ఒక్కరే హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఏమీ తెలియదు మాతాజీ, ఫస్ట్ మీ నోటి నుంచే వింటాం మాతాజీ. ఆ పేరు తప్ప ఏమీ తెలియదు మాతాజీ. అంటే భగవద్గీతలో అప్పుడప్పుడు ఈ గురువు గారు చెప్పే 1వ స్కందం 13వ అధ్యాయము 15వ శ్లోకం అంట మాట తప్ప అసలు ఏమీ తెలియదు మాతాజీ. వెరీ నైస్. ఏమీ తెలియకపోతే ఖాళీ కాగితం అమ్మ, దాంట్లో చక్కగా చెప్పి రాసుకోవచ్చు. అంటే అవగాహన బాగా వస్తుంది. తెలుసు అనుకోండి, మనకి తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే చెప్తున్నారు, వాళ్ళు వేరేలాగా చెప్తున్నారు, ఇది కరెక్టా అది కరెక్టా ఎన్నో ఉంటాయి. తెలియని వాళ్ళకి చెప్పటం చాలా ఈజీ అని ఇంతకుముందు గురువులు కూడా చెప్పి ఉన్నారు. అయితే ఒక గురువు చెప్పిన చిన్న ఉదాహరణ చెప్తాను నేను. హరే కృష్ణ. ఈ పిక్చర్ అండ్ వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ మాతాజీ. నాకు అనిపించింది. ఓకే, వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పారనమాట. ఈ చెల్లెళ్ళంతా వచ్చి మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ అయ్యారంట. మ్యూజిక్ క్లాస్ అంటే పాటలు నేర్చుకోవడానికి వస్తారు కదా, మ్యూజిక్ నేర్చుకోవడానికి ఒక గురువు గారి దగ్గరికి వచ్చారనమాట. వస్తే అక్కకేమో కొంచెం వచ్చంట, సంగీత ప్రావీణ్యం కొంచెం ఉంది, చెల్లెలకి అస్సలు ఏమీ రాదనమాట. ఇప్పుడు మీరు అన్నట్లు ఆ స్టోరీ అందుకే ఆచార్యులు చెప్పారు. సో అయితే అడ్మిషన్ తీసుకోవడానికి కొంత ఫీజు డబ్బు చెల్లించాలి కదా. సో ఎవరికైతే ఏమీ రాదో ఆమెకి 1000 రూపాయలు అని చెప్పారంట గురువుగారు ఫీజు. ఎవరికైతే కొంచెం ప్రావీణ్యం ఉందో ఆవిడికి 2000 అని చెప్పారంట. అయితే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఇదేంటి నాకు కొంచెం తెలుసు కదా, తెలిసిన తర్వాత నాకు ఎక్కువ ఫీజు ఉంది, వాళ్ళకి తక్కువ ఫీజు ఉంది అని అంటే, కొంచెం తెలుసుకున్న వాళ్ళకి చెప్పడం కష్టమమ్మా, మిమ్మల్ని దారిలోకి తేయడానికి, కానీ ఏమి తెలియని వాళ్ళకి చెప్పడం చాలా సులువు, అందుకే ఆవిడకి ఫీజు తక్కువ తీసుకుంటాను అని అన్నారట. సో అలా ఏమీ తెలియకుండా వచ్చిన వాళ్ళు చాలా తొందరగా అవగాహన చేసుకోగలుగుతారు. అండ్ అందరికీ తెలిసినా తెలియనట్టే ఉండండి. మొదటి క్లాస్ కాబట్టి మనకి ఏమీ తెలియదు. నాకు కూడా ఏమీ తెలియదు. కొంతవరకు వీడియోలు విని ప్రిపేర్ చేసుకుని ఏదో నాకు తెలిసిన విషయాలు చెప్దామని, మీ అందరి ముందు చర్చించుకుందామని నేను ఇక్కడికి వచ్చాను. అండ్ నేను కూడా ఎలిజిబుల్ కాదు, ఇది తర్వాత నేను చెప్తాను. భాగవతం చెప్పడానికి ఎవరు ఎలిజిబుల్ అనేది, అంటే యోగ్యత ఎవరికి ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అటువంటి యోగ్యత నాకు లేకపోయినప్పటికీ కూడా ఏదో కృప, కృష్ణ కృప అనుకోవచ్చు, రాధా కృప, మన గురువుల యొక్క కృప. ఇప్పుడు నుండో అంటున్నారు గంగాపాలక ప్రభు, మీరు నెక్స్ట్ భాగవతం తీసుకో. నేనే అనుకున్నాను, నాకు అసలు ఏమీ రాని దాన్ని భాగవతం అంటే, ఏమీ రాకుండానే భక్తిలోకి వచ్చాము, కొంత నేర్చుకున్నాం, సరే ఆ భగవంతుడే సహాయం చేస్తాడేమో అనుకుని ముందుకు వెళ్ళడం అనేది సాగుతుంది. సో మీరందరూ కూడా నన్ను ఫస్ట్ ఆశీర్వదించాలి, నేను బాగా కొనసాగించాలి. భాగవతం అనేది ఈ జన్మకి అన్ని చదవలేమన్నమాట. సో మనం చదువుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో నా గురించి మీలో చాలా వరకు తెలుసు. నా పేరు పద్మావతి, నాకు ఇనిషియేషన్ అయ్యి సంవత్సరం. సో నా పేరు గురువు గారు ఏమి ఇచ్చారంటే పరిపూర్ణ పద్మావతి దేవి దాసి అని ఇచ్చారు. సో ఆ తర్వాత నాకు భాగవతం క్లాసులు జపా సెషన్ 1లో ఇవ్వడం జరిగింది. వారానికి ఒక క్లాస్ తీసుకుంటాను. ఈ 11 o'clock క్లాసెస్ మనం గత ఏప్రిల్ నుండి చెప్పుకుంటున్నాము. ఈ విషయం మీకు తెలిసిందే. సో నా ప్రీవియస్ లైఫ్ అంటే, ఇప్పుడు ఈ ఇనిషియేషన్ తీసుకోవడం నెక్స్ట్ లైఫ్ అంటారు, ఆధ్యాత్మికతకి లోపలికి రావడం అనమాట. సో నా ప్రీవియస్ లైఫ్లో నేను టీచర్గా పనిచేశాను.
లెక్చరర్గా పనిచేశాను. ఆ తర్వాత ప్రిన్సిపల్గా 22 ఏళ్ళు ఒక డిగ్రీ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజెస్ని మెయింటైన్ చేస్తూ నేను విరామం తీసుకున్నాను అనమాట. ఇంకా సో నేను ఆల్రెడీ రిజైన్ చేసి కూడా కొద్ది కాలం అవుతుంది. అండ్ గత 5 ఏళ్ళుగా నేను గౌరంగవాణి టీంలో ఉన్నాను. సో ఇక్కడ నేను మార్నింగ్ సెషన్స్లో ట్రాన్స్లేషన్స్ చేసేదాన్ని ఇంగ్లీష్లో. ఆ తర్వాత కొన్ని క్లాసులు తీసుకోవడం, ముఖ్యంగా యాంకరింగ్ చేయడము, పాటలు పాడడం, అలా ప్రారంభమైన నా జీవితం ఇప్పుడు క్లాసులు చెప్పడం వరకు వచ్చిందనమాట. ఇదంతా నాకు ఇచ్చిన గురువులు, మా శిక్షా గురువులు, హిస్ గ్రేస్ గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభుజీ, హిస్ గ్రేస్ గంగాపాలక ప్రభుజీ, హిస్ గ్రేస్ రిషికేష్ ప్రభుజీ అండ్ హిస్ గ్రేస్ రఘునాథ్ పురీదాస్ ప్రభుజీ, వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. అండ్ మెయిన్గా మన శిక్షా గురువులు హిస్ గ్రేస్ శ్రీ వరదకృష్ణ ప్రభు. ఆయన ఎంత దీవిస్తారంటే అసలు ఆయనకు తెలియదు. నాకు ఇనిషియేషన్ అవ్వకముందు నుంచే ఎందుకు అవ్వలేదు, ఎందుకు ఐ వాంట్ టు సీ యూ లైక్ ఇనిషియేటెడ్ అండ్ చాలా క్లాసులు మీరు తీసుకోవాల్సి వస్తుంది అని చాలా ఎంకరేజ్ చేశారనమాట. అండ్ అలా ఎంకరేజ్ చేసినందు మూలన ఆయన అన్నవన్నీ అవుతూనే ఉన్నాయి. ఇంకా కూడా బాగా అట్రాక్ట్ చేయాలి. యూ కెన్ మేక్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ డివోటీస్ అంటారు. నేను కలిసినప్పుడల్లా ఏమన్నా చెప్తారా నాకంటే నో యూ కంటిన్యూ అని అంటారు. సో అలా అంత పేరు అంటే ఆయనకు అంత కాన్ఫిడెన్స్ నేను ఏమిచ్చానో నాకు తెలియదు. ఆయన ఆశీర్వాదం అట్లాంటిది. సో నేను వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ ఈరోజు యొక్క పాఠం మనము స్టార్ట్ చేద్దాం. అంటే భాగవత పురాణ, భాగవతం, శ్రీమద్ భాగవతం అంటే భాగవత పురాణాలు అన్నమాట. సో మనకు పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ కూడా మన హిందూ సంస్కృతిలో ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఒక్కటొక్కటిగా చదువుకోవాలి అని మన సంస్కృతి చెప్పింది అనమాట. సో ఎంతకని చదువుకుంటాము, మనమా కలియుగంలో బద్ధజీవులము, పెద్దగా మనకంత జ్ఞానం లేదనమాట. సో ఆ జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఎవరిని ప్రే చేయాలి, ఎవరిని ప్రార్థన చేయాలి, ఎవరిని నమ్మాలి అనేది మనకి తెలియదన్నమాట. సో మనకి ఇవన్నీ కూడా తెలుసుకుని చేయడం అనేది మనం ఇక్కడ ఈ క్లాసుల్లో తెలుసుకుంటూ ఉన్నాం. సో మనము భగవంతుడు అంటే ఎవరు అని ఆల్రెడీ కొన్ని క్లాసుల్లో మనం శ్రీకృష్ణ పరమాత్ముడు దేవాది దేవుడు అని తెలుసుకున్నాం. సో అతని గురించి తెలుసుకునేదే భాగవత పురాణము. సో ఈ భాగవత పురాణాన్ని అమల పురాణము అని కూడా అంటూ ఉంటారు. సో దీన్ని రచించింది ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఎవరికైనా ఆన్సర్ తెలుసా? భాగవతం ఎవరు రాశారు? హరే కృష్ణ, వ్యాసదేవ రాశారనమాట. వ్యాస మహర్షి రాశారు. వ్యాస మహర్షి ఎవరో కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడే ఇన్కార్నేషన్ అనమాట. ఆయనే వ్యాసదేవుళ్లాగా పుట్టాడు. సో ఇన్కార్నేషన్ అంటారు, వచ్చారనమాట. సో ఈ వ్యాసదేవ మహర్షి ఎవరో కాదు, శ్రీ భగవానుడే అనమాట. సో ఆయన ఈ భాగవతం అనేది రచించారు. ఎందుకు రచించారు అని మనకి కొంత క్వశ్చన్ వస్తుంది, అది మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరి గురించి రాశారు వ్యాసదేవ అంటే లార్డ్ కృష్ణ అండ్ హిస్ ఇన్కార్నేషన్స్. అంటే ఎన్ని రకాలుగా భగవంతుడు వస్తాడు, భగవంతుడు వస్తున్నాడు కదా, యుగ యుగాల్లో వస్తూ ఉన్నాడు. ఇదే భగవద్గీతలో ఏమని చెప్పారు, ప్రతి యుగంలో నేను వస్తాను అని అన్నాడు. ఎందుకు వస్తానన్నాడు? ఎవరిని? భక్తుల్ని రక్షించుకోవడానికి వస్తాను అని చెప్పాడు. సో అలా లార్డ్ కృష్ణ గురించి, ఆయన యొక్క ఇది అవతారాల గురించి తెలుసుకునేదే భాగవతము. సో ఈ భాగవతం మనం భగవద్గీతలో 700 శ్లోకాలు చాలా ఈజీ చెప్పుకోవచ్చు, చదువుకోవచ్చు. భగవంతుడే చెప్పింది కాబట్టి అంత సమ్మరీ మనకి ఈజీగా చెప్పారు. శ్రీల ప్రపాదుల వారికి జై. అండ్ శ్రీల ప్రపాదుల వారు మనకి భాష్యం ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి, కొంతవరకు తెలుసుకున్నాం. కానీ ఇక్కడ భాగవత పురాణంలో ఎన్ని ఉన్నాయంటే 18,000
శ్లోకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఎన్ని ఉన్నాయి? 18,000 శ్లోకాలు. అండ్ పుస్తకాలు ఎన్ని ఉన్నాయి అంటే క్యాంటోస్ అంటారు అనమాట వీటిని. ఇక్కడ స్కందాలు, ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా పుస్తకం? 4వ స్కందం అనమాట శ్రీమద్ భాగవతంలో. ఇలాంటివి 12 ఉంటాయి. 12 స్కందాలు, 12 క్యాంటోస్. ఆ 12 క్యాంటోస్ లో మళ్ళా మూడవ క్యాంటోలో, 3వ స్కందంలో భాగం 1, 2, 4వ దాంట్లో 1, 2, అలా 12 అంటే ఒక 24 పుస్తకాలు ఉంటాయి దగ్గర. ఇవి మన జీవిత కాలంలో ఒక్కసారనే చదవాలి అని చెప్తున్నారనమాట. సో ఏంటి ఇది? సరే, ఈ వేదాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఉపనిషత్తులు, వేదాలు 12 ఉపనిషత్తులు అని చెప్తారు. వేదాలు, పురాణాలు చాలా ఉన్నాయి. ఇన్ని మనం చదవగలమా? మనం బద్ధ జీవులకి మనకిచ్చిన ఆయుష్ 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల్లో బాల్యము, యవ్వనము, మన గృహస్థాశ్రమంలో వెళ్ళిపోతే మిగిలిందంత ఎంత చదవగలము? సో అందుచేత ఇదంతా చాలా కష్టం అని చెప్పేసి అన్నిటినీ కలిపి వ్యాస మహర్షి తేలిగ్గా ఒక భాగవతం రచన చేశారనమాట. సో ఇదేమంటారంటే రైప్ అండ్ ఫ్రూట్ అంటారు. సో మనం కచ్చికాయ తెచ్చుకున్నాం అనుకోండి, దానిమ్మకాయో, జామకాయో, ఇంకేదైనా రుచిగా ఉంటుందా? హరే కృష్ణ. రుచిగా ఉండదు, తేలిగ్గా తినలేము, ఇవన్నీ ఉంటాయి. కానీ అదే ఒక పండు మంచి సువాసన కలిగి రసభరితంగా ఉండే పండు మనము అలా, అందుచేత దీన్ని రసభరితమైన పండు అని కూడా అంటారు. భాగవతాన్ని అమల పురాణం అని కూడా అంటారు, ఎందుకంటే చాలా తేలిగ్గా అర్థమవుతుంది. సరే, ఇది ఎందుకు చదవాలి? మనం ఎందుకు చదవాలి అని అంటే ముక్తిని పొందడానికి. మానవ జన్మ వచ్చింది ఎందుకు అని అంటే భగవంతుడి నుండి మనం వచ్చాం పారిపోయి, ఏదో చిన్న కర్మలో పాపాలో చేసి మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయేదాన్నే ముక్తి అంటాం. సో ఈ భాగవత కథ చదవడానికి మనకు కొన్ని రీజన్స్ ఉన్నాయి అన్నమాట. మొదటిది ముక్తి లభిస్తుంది. రెండవది శాస్త్రీయ జ్ఞానం సంపాదించుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనకి చిన్న ప్రాబ్లమ్స్ పెద్దవో ఏవో ఒకటి మానవ జన్మ అన్న తర్వాత ఉంటాయి. సో ఇది ఎందుకు అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట. శాస్త్రీయంగా అంటే సైన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ భాగవతము. సైన్స్ అంటే ఈజ్ అ స్టడీ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఎన్ ఈవెంట్ అని ఇంతకుముందు ఒకసారి చదివాను. అంటే ఒక పదార్థం గురించి కానీ, ఒక దేహాన్ని గురించి, ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే దాన్ని సైన్స్ అంటారు. సైన్స్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? భగవంతుడి గురించి శాస్త్రీయంగా మనం తెలుసుకునేదే భాగవతము. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో అ ఫిలాసఫీ, అంటే వేదాంతం అన్నమాట. ఎవరు ఎలా వాదించుకున్నారు, ఎవరేం చేశారు, ఇవన్నీ కూడా మనకి బాగా తెలుస్తాయి. సో శ్రీల ప్రభుపాదులకి జై, గురు మహారాజ్ కి జై. సో ఈయన శ్రీల ప్రభుపాదుల వారు మనకి చిన్నగా ఉపోద్ఘాతం ఇచ్చారనమాట. వ్యాస మహర్షి ఎలా రాశారు ఏంటి అనేది, అది మనం చదువుదాం కాసేపు అయ్యాక. అండ్ ఇంకొకటి మనకు బాగా తెలివి కూడా వస్తుంది, విజ్డమ్. విజ్డమ్ అంటే ఏంటి? హీ సో వైజ్ అంటాం కదా, బాగా తెలివిమంతుడు. అమ్మో అతన్ని ప్రశ్నలు అడిగామా, ఎన్నో ఉదాహరణలతోని మనకు చెప్తూ ఉంటారు. హిస్ టూ క్లెవర్ అని అంటాం కదా, దాన్ని వైజ్ అని అంటాం. సో ఇవన్నీ మనకు వస్తే ముక్తి లభిస్తుంది, శాస్త్రీయ జ్ఞానం వస్తుంది, కృష్ణుడి కోసం తెలుసుకుంటాము, వేదాంతాలు తెలుస్తాయి, మనం మంచిగా తెలివి మీరుతాం అన్నమాట ఎవరైతే భాగవతం ఇంకా భగవద్గీత చదువుతారో అలా. సో ఇక్కడ 12 క్యాంటోలు, 18 వర్సెస్. సో ఈ శ్లోకాలన్నీ మనం భగవద్గీత చదివినట్లయితే ఉవాచ అని చదివాం. ఉవాచ ముందు ఏమేమి ఉంటాయి? అర్జున ఉవాచ, లేకపోతే భగవాన్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ ఉవాచ అని వచ్చింది. ఓకే, కానీ అక్కడ భగవద్గీతలో ఇట్ వాస్ సో క్లియర్ దట్ కృష్ణుడు అర్జునుడితోని మాట్లాడాడు. అక్కడక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కాబట్టి ఆయన పలుకులు కూడా వచ్చాయి. కానీ ఇక్కడ ఎవరెవరు అని అంటే చాలా మంది రాజులు కూడా ఉంటారనమాట. ఆ రాజులో ఒక్కరు పరీక్షిత్ మహారాజు. కొందరు రాజులు ఉంటారు, భక్తులు ఉంటారు, ఆ తర్వాత చాలా మంది ఋషులు ఉంటారు. సో ఈ భాగవతము ఎక్కడ చెప్పుకున్నారు అని అంటే, ఎక్కడ చెప్పుకున్నారు?
నైమిషారణ్యము అని ఒకటి ఉంది, ఒక అరణ్యం అన్నమాట. అక్కడ సేజెస్ అంటే ఋషులు బాగా తపస్సు చేసుకునే ప్రదేశము. మన భారత భూమికే నడిబొడ్డు అని చెప్తారనమాట. మధ్యలో ఉందంట నైమిషారణ్యం. సో మనలో కొందరు అదృష్టం చేసుకుని ఉంటారు, నైమిషారణ్యం చూసి ఉంటారు. నేను కూడా ఒక అదృష్టం చేసుకున్నాను, చూశాను నైమిషారణ్యము. అక్కడ ఋషులు ఎక్కడ కూర్చున్నారు, భాగవతం ఎలా చెప్పారు, ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి చూడటం అనేది జరిగిందనమాట. సో ఈ రోజుల్లో చాలామంది వెళ్తున్నారు. ఒక్కసారైనా చూసి అక్కడ కూర్చుని భాగవతం చదువుకుంటే మంచిది అని అంటారు. సో అది సో నైమిషారణ్యంలో ఈ భాగవతం చర్చ అనేది జరిగిందనమాట. సో ఎవరెవరు చెప్పుకున్నారు అని అంటే ఋషులు, రాజులు, భక్తులు అందరు కూర్చొని చేసుకున్నారు. సో ఎందుకు ఈ భాగవతం అసలు ఎందుకు పుట్టించారు అని ఒకటి మనం చూసుకున్నట్లయితే పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళాలన్నమాట. పరీక్షిత్ మహారాజు ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఆయన ఒక శాపం వల్ల ఈ భాగవతం అనేది పుట్టుకొచ్చిందనమాట. సో మీకు తెలిసిన విషయం చెప్పండి. పరీక్షిత్ మహారాజు ఎవరు? అభిమన్యుడి కొడుకు ఉత్తర కుమారుడు. ఉత్తరకి అభిమన్యుడికి పుట్టాడనమాట. సో ఈయన 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 ఒక్కరే సర్వైవర్ ఆఫ్ పాండవాస్, అంటే పాండవుల్లో మిగిలింది పరీక్షిత్ మహారాజు ఒక్కరే. ఉప పాండవుల్ని కూడా చంపేస్తారు కదా, సో పాండవుల్లో మిగులుతాడు ఈయన. మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈయన ఉత్తర కడుపులో గర్భంలో ఉన్నప్పుడు ఒక బ్రహ్మాస్త్రం వస్తుంది. ఎవరు వేశారు ఆ బ్రహ్మాస్త్రం? అశ్వత్థామ. ఎస్, అశ్వత్థామ వేస్తాడు. అశ్వత్థామ ఎవరు? ద్రోణాచార్యుడి కుమారుడు. హరి బోల్, ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడు. సో ద్రోణాచార్యుడు యుద్ధం అయిపోయిందంటే ఆల్మోస్ట్ అందరూ కూడా నశించిపోయారు కదా. సో ఆ పగ అనేది అశ్వత్థామకి చాలా ఉంటుందన్నమాట. లేదు ఈ పాండవుల్లో ఆ ఉప పాండవులు వెళ్ళిపోయారు, సరే ఇతని కూడా చంపేయాలని బ్రహ్మాస్త్రం వేసేస్తాడు. అయితే ఒక నిప్పు లాంటిది అనమాట, ఇలా వెళ్తురుగా ఆ గర్భం దగ్గరికి సమీపిస్తుండగా ఉత్తర వెళ్ళేసి కృష్ణ కృష్ణ అని పాదాల మీద పడిపోయింది. అప్పుడు కృష్ణుడు వెంటనే సుదర్శన చక్రాన్ని వదిలి అతన్ని ఊంబులోనే అంటే గర్భంలోనే కాపాడతాడు. చుట్టూ ఒక వలయం వేసేస్తాడు అనమాట. అప్పుడే ఆ గర్భంలోనే పరీక్షిత్ మహారాజ్కి భగవంతుడు అంటే ఏంటి, ఎలా కాపాడబడ్డాడు అనేది ఆయన తెలుసుకుంటాడు. సో పుట్టుకతోనే ఆయన కృష్ణ భక్తుడు అనమాట, చాలా మంచి భక్తుడు అనమాట. సో అతను ఏంటి అని అంటే ఆయన ఒక్కరే, మనం చెప్పుకున్నట్టయితే పరీక్షిత్ మహారాజు, పరీక్షిత్ అనే పేరు ఏంటంటే పరీక్షింపబడువాడు అంట. సో పరీక్ష అని అంటాం కదా మనము, చాలా ఆ పేరు పెట్టడం జరిగింది. హూ టెస్ట్ అంట. సో ఆ పరీక్షలు అనేది ఎదుర్కోవడం కానీ టెస్ట్ చేసుకోవడం కానీ అనేది ఆయనకు పేరు పెట్టారంట. ఆయనది ఎలా అంటారంటే ఒక మిరాక్యులస్ సర్వైవల్ అనమాట. ఉప పాండవుల్ని నిద్రపోతున్న వాళ్ళనే చంపేశారు, కానీ ఈయన బతికాడు అని అంటే అదొక అద్భుతము. ఎలా జరిగింది అద్భుతం అంటే ఉత్తర వెళ్ళి కాళ్ళ మీద పడినంతనే శ్రీకృష్ణుడు రక్షించాడు అనమాట. సో ఆయన జన్మ అట్లాంటిది, అండ్ ఓన్లీ వన్ సక్సెసర్ ఆఫ్ పాండవాస్ అనమాట. అండ్ తర్వాత ఉన్న కాలంలో ఏమైందంటే పరీక్షిత్ని పెద్ద చేశారు, పెంచారు. ఆ తర్వాత హస్తినాపూర్కి రాజు అయ్యాడు అనమాట ఆయన. సో ఇవి పరీక్షిత్ మహారాజ్ గురించి, మనం జననం గురించి. మరి భాగవతంకి పరీక్షిత్ మహారాజ్కి ఏంటి కనెక్షన్ అని అంటే, ఆయన మంచి సుభిక్షంగా రాజ్యపాలన చేసేవారంట. ఆయన రాజ్యంలో 4 పాదాలు నడిచేదంట. 4 పాదాలు ఏంటి? ధర్మార్థ ధర్మం యొక్క పాదాలు 4 సుభిక్షంగా ఉండేవంట. ఈ లోపల ద్వాపరయుగం ఎండింగ్ లో ఇదంతా జరిగింది. నెమ్మదిగా కలియుగం ప్రవేశం అవుతుందన్నమాట. అయ్యేసరికి కలిపురుషుడు వచ్చేసాడు. ఇక్కడ వీళ్ళని కూడా కొంత సతాయిద్దాము, కొంత విసిగిద్దాము అని చెప్పేసి. కలిపురుషుడు అంటే ఎవరు? కలియుగానికి పురుషుడా?
చాలా చెడ్డ రాక్షసుడు లాంటి వాడు అనమాట. అంటే అన్ని దుర్బుద్ధులు ఈ కలి పురుషుడు వల్లే మనకి పుడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈయన ఎందులో ఉంటాడు ఏంటి, ధర్మం అప్పుడే కుంటిపడుతుందంట. 3 పాదాలని కొట్టేశాడు. అంటే ఋషులు యజ్ఞం చేసుకునే దగ్గర వెళ్ళి వాళ్ళని మాంసాహారం వేయడము, రక్తం చిందించడము, వాళ్ళని చంపేయడం, ఇంకా నానా గొడవలు చేస్తూ ఉంటే పరీక్షిత్ మహారాజు కొంత గుర్తిస్తాడనమాట. గుర్తించి లేదు ఈ కలిని నేను తీసేయాలి, లేకపోతే వచ్చే యుగం వాళ్ళకి చాలా కష్టం అని చెప్పేసి కలిని వధించబోతాడనమాట. ఆ తర్వాత ఆయన బుద్ధి తెలుసుకుని కాళ్ళ వీళ్ళ పడి సరెండర్ అవుతాడు కలి. మరి నేను వచ్చాను కదా కలియుగానికి, మరి నాకు ఎక్కడ ఉంటుంది స్థానం, నాకు ఏదైనా స్థానం ఇవ్వండి, అక్కడన్నా నేను ఉంటాను అని చెప్తే అప్పుడు ఆయన యొక్క వరం వల్ల ఎక్కడెక్కడ ఉంటాడు కలిపురుషుడు అంటే బంగారంలో ఉంటాడంట. తెలుసా మీకు? బంగారం వేసుకోవాలంటే మనం చాలా ఇష్టం కదా, కానీ బంగారం ఇప్పుడు భగవంతుడికి బంగారంతోని అలంకరిస్తాం, లక్ష్మీదేవి బంగారము, వాళ్ళకి మన ఏం అవ్వదంట. కానీ మనం బంగారం మీద ఎక్కువ మోజు పెంచుకున్నట్లయితే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నారు. సో బంగారంలో ఉంటారు, లిక్కర్లో ఉంటాడు. మన 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏవేవి? 4 రెగ్యులేటివ్ కామ, ప్రిన్సిపల్స్ క్రోధ, లోభ, మోహం. అవి కాదు, మనము ధర్మ అర్థ కామ మోక్షం మాతాజీ. ధర్మ అర్థ కామ మోక్షం. హరే కృష్ణ. కృష్ణ కాన్షియస్ లో ఉన్నప్పుడు ఈ 4 పాటిస్తామన్నమాట. ఏంటి అంటే మద్యం తాగరు, ఓకే. తర్వాత ఇల్లిసిట్ సెక్స్ అంటారు, అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకోరు. ఆ తర్వాత జూదం ఆడరు. ఇంకోటి ఏంటి? ఆనియన్ గార్లిక్ మాంసభక్షణ. ఓకే. సో ఆనియన్ గార్లిక్, టీ, కాఫీ అనేది ఆ రీజన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం తీసుకోము. వాటన్నిటిలో కలిపురుషుడు ఉంటాడు అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పాడు, కలిపురుషుడిని ఇక్కడ ఈ చోట్లలో నువ్వు ఉండు అని చెప్పాడు. సో ఇవే ఇష్టం అన్నమాట మనకి. ఈ కలియుగం పురుషులకి అందరికీ కూడా మనకి ఇందులో ఉండడానికే ఇష్టం. సో తాగుడు కానీ, ఇల్లిసిట్ సెక్స్ అంటే యానిమల్తో సమానం అనమాట. యానిమల్స్ ఎలా ఉంటాయి, లైక్ జంతువులు ఎలా ఉంటాయి, ఆహార నిత్యం అయితున్న భయం కదా, ఈ 4 ఉంటాయి. సో భక్తి అనేది ఉండదన్నమాట వాళ్ళకి. అసలు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని ఉండదు, జీవాత్మ గురించి. జీవాత్మ అని మనం తెలుసుకుంటాం కానీ వాళ్ళకి తెలియదు అనమాట. సో ఈ 4 ఇక్కడ ప్లస్ గోల్డ్, దీంట్లో కలిపురుషుణ్ణి ఉండమని చెప్పాడు పరీక్షిత్ మహారాజ్. అక్కడ నుండి నువ్వు బయటికి రాకూడదు అని. కానీ మాయా ఎటువంటిది అంటే అటువైపే మనం తోస్తూ ఉంటది అనమాట. సో ఈ మాయ అట్లా ఉన్నది, అటే తోస్తుంది అని అంటే అవే మనకి ఇష్టం అవుతాయి అన్నమాట. ఏమవుతుంది, మనం పుట్టిందే కలియుగంలో, మనం ఎంజాయ్ చేయడానికి దిస్ ఇస్ ద ఓన్లీ లైఫ్ వి విల్ ఎంజాయ్ అని మనం అనుకుంటాం. కానీ ఆ కలిపురుషుడు ఎంత మన ఈ జీవిత బంధంలో చిక్కుకొని మళ్ళీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా కష్టం అన్నమాట. సో ఈ కలిపురుషుడిని ఇంతగా బంధించిన పరీక్షిత్ మహారాజు ముందుకు వచ్చేది ఈ ఋషులందరూ కూడా దివ్య జ్ఞానం చేత వాళ్ళు ఫోర్కాస్ట్ అంటే భవిష్యత్తు చూశారు. కలియుగంలో ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు అని చూసినంతనే వాళ్ళకి ఏం తెలిసిందంటే వీళ్ళు బద్ధజీవులు, వీళ్ళ యొక్క ఆయుష్ 100 సంవత్సరాలకి కుదించబడింది, వీళ్ళ తెలివి మందమతి ఎక్కువగా ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉండదు. సో అన్నీ ఇలా ఉన్నాయి అన్నమాట. ద్వాపర యుగానికి కలియుగానికి చాలా తేడాలు ఉన్నాయి. ముందు వాళ్ళు చూశారు, అయ్యో మరి వీళ్ళు ఇట్లా ఉంటే వీళ్ళకి అన్ని నష్టమే జరుగుతుంది కదా, వీళ్ళు జంతువులాగా బతుకుతారు, వీళ్ళు కూడా భగవద్ధామానికి చేరాలి కదా, శ్రీకృష్ణుడు ఆ పరమాత్మ అన్ని జీవుల్లో ఉంటాడని ఋషులకి తెలుసు. సో ఆ జీవి కష్టపడుతుంటే కృష్ణుడికి ఎంత బాధ, చాలా బాధ కదా. ఇప్పుడు 4 కొడుకులు ఉన్నారు, 3 బాగా ఉన్నారు,
ఒక అబ్బాయి మాత్రం ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకుండా ఇలా ఉంటే ఆ తండ్రికి ఎంత బాధ, ఆ తల్లికి ఎంత బాధ. అందుచేత అందరూ కలిసి వాడి మీద కాన్సన్ట్రేట్ పెట్టి చేయడానికి, బాగు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుచేత ఈ ఋషులందరూ వేల కొద్ది ఋషులండి, మామూలుగా కాదు. వ్యాస మహర్షి అనుకోవచ్చు, వశిష్ఠుడు దివ్య దృష్టితో ఇవన్నీ చూసేసాడు అనమాట. చూసి వీళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే వీళ్ళు ఎవ్వరు బతకలేరు సరిగ్గా అని చెప్పేసి ఈ భాగవతాన్ని, అమలపురాన్ని వాళ్ళకి ఇద్దాము, వాళ్ళన్నీ తెలుసుకుంటారు అని చెప్పి ఈ భాగవతాన్ని రాశారంట. ఇలా రాశారు భాగవతాన్ని అంటే, మనం ఏదైనా ఈజీగా ఉంటే, టఫ్గా ఉండేది ఈజీగా ఉంటే అరటిపండు ఒలిచిపెట్టినట్టు ఇచ్చారమ్మా అని అంటారా ఎవరన్నా? అంటారు కదా. అయితే ఇక్కడ ఋషులు ఎంత బాగా పోల్చారంటే, పనసపండు ఒలిచినట్టు అన్నారంట. అరటిపండు ఈజీ కదా ఒలట, పనసపండుని ఎలా ఎంత జాగ్రత్తగా చేయాలి అసలు. ఆ లోపల తొన కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. సో జాగ్రత్తగా ముళ్ళు ఉంటుంది కదా పైన, అదంతా తీసి మళ్ళా కోసి ఒక్కొక్క తొనం తీసి భద్రపరిచి ఇచ్చినట్లు మనకి భాగవతాన్ని ఇచ్చారనమాట. ఎవరిచ్చారు? వ్యాస మహర్షి. ఇలా వర్ణిస్తున్నారనమాట ఋషులు. వ్యాస మహర్షి ఇంత బాగా చేశారనమాట. సో ఈ ఋషులందరూ చూశారు కాబట్టి కలియుగాన్ని, వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మనము ఈ భాగవతాన్ని ఇద్దాము అని అనుకున్నారనమాట. సో ఈ భాగవతము వ్యాస మహర్షి రచించారు. సో రచించిన తర్వాత ఫస్ట్ ఎవరు వినాలి ఈ భాగవతం ఏంటి అనేది ఒకటి వచ్చింది. ఇది ఇలా ఆలోచించి పెట్టుకున్నారు ఎవరు? వ్యాస మహర్షి. కలియుగం గురించి, కలియుగం వచ్చేస్తుంది, కలిపురుషుడు వచ్చేసాడు అని అతనితో యుద్ధం చేసి అతన్ని ఓడించి అతన్ని బహిష్కరించిన తర్వాత నువ్వు ఈ ప్రదేశాల్లో ఉండు అని చెప్పి పరీక్షిత్ మహారాజ్ చెప్పారు. అయినప్పటికీ కలియుగ ప్రభావం ఎంత ఉందంటే పరీక్షిత్ మహారాజునే కాటేసి, ఎలా కాటేసిందో చూద్దాం. పరీక్షిత్ మహారాజు ఒక మంచి మహారాజు, అంటే ఇప్పుడు రామరాజ్యం అంటాం కదా, అంతకంటే గొప్పగా పరిపాలించారనమాట. రాజులు వెలుపలికి వెళ్ళి ప్రజల్లో దూరి ఏమైనా కష్టాలు ఉన్నాయా లేవా అని అన్ని చూస్తూ వాళ్ళు అలా పరిపాలించేవారు. ఎక్కడ ఒక దుఃఖం అనేది ఉండేది కాదు వాళ్ళ రాజ్యంలో. ఒకసారి ఇట్లాగే వేటకి అడవిలోకి వెళ్తారనమాట పరీక్షిత్ మహారాజు. వెళ్ళినంతనే ఏమవుతుంది, అతనికి బాగా దాహం వేస్తుంది. ఇప్పుడు రాజులు ఎలా ఉంటారు, ఆ రాజ్యం అంతా నాదే, సో అందరు ఎవరైనా నన్ను ఆదుకుంటారు, నాకేమన్నా అవుతే, నాకు దాహం వేస్తే నీళ్లు దొరకవు అని చెప్పేసి ఆయన ఒక ఋషి ఇంట్లోకి వెళ్తాడనమాట. ఎవరు అతను అనంటే శమీకా ఋషి. శమీకా ఋషి ఆశ్రమంలోనికి వెళ్ళి కొంచెం మంచి తీర్థం ఇయ్యి బాబు అని అడుగుతాడు. ఆ ఋషివర్యాన్ని పాదాభివందనం చేసి కొంచెం మంచినీరు కావాలి, దాహం కావాలి అని అడుగుతారు. అప్పుడు ఆ శమీక ఋషి కొంచెం కూడా ఆయనకి ధ్యాస లేదనమాట. ఎందుచేత అంటే మంచి ధ్యానంలో ఉన్నాడు. ఆయన ధ్యానం చేసుకుంటూ పరీక్షిత్ మహారాజు మంచినీళ్ళు అడిగేది కూడా ఆయన వినిపించలేదు, పట్టించుకోలేదు. అప్పుడు రాజు కదా, కోపం రాని మనిషికి కూడా కలి ప్రభావం చేత బాగా కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చేసి అక్కడ దగ్గరలో చచ్చిపోయిన సర్పాలు ఉంటాయి కదా, ఆ చచ్చిపోయిన సర్పాన్ని తీసి మెడలో వేసి వెళ్ళిపోతాడు. ఇలా 2-3 అడుగులు ఇలా వెలుపలికి వచ్చాడో లేదో అతని యొక్క పుత్రుడు అంటే శృంగిముని వస్తాడనమాట. అంటే ఆ శమీకా ఋషి యొక్క కొడుకు శృంగి అని ఉంటాడు. అతను వచ్చి, నా తండ్రి ఇంత మెడిటేషన్, ఇంత ధ్యానంలో ఉన్నప్పుడు నువ్వు చనిపోయిన పాముని మెడలో వేస్తావా, అది ఎంత అప్రతిష్ట నా తండ్రికి, ఇంత పాపానికి ఒడిగడతావు అని చెప్పేసి శపించేస్తాడు. ఏంటి, నువ్వు పాముని వేసావు కాబట్టి పాముల యొక్క రాజు తక్షక అనే పాము ఉంటాడు, మా నాగులకే రాజు. ఆ తక్షక వచ్చి 7 రాత్రులు గడిచే లోపల నిన్ను కాటేసి చంపేస్తుంది అంటాడు. ఎవరు ఆపలేరు దాన్ని అని శపిస్తాడు. ఇంకా పరీక్షిత్ మహారాజు మనని ఎవరైనా తిడితే మనం ఏం చేస్తాము?
తిరిగి శపించడం గాని, బాధపడడం గాని, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు అనే లోపల సరిపోతుంది. కానీ ఇంకా పరీక్షిత్ మహారాజ్ అనుకున్నాడు, అయిందేదో అయిపోయింది. అది నా తప్పు వల్లనే జరిగింది కాబట్టి ఈ ఋషి బాలకుడు నన్ను ఇలా శపించాడని పరిగెత్తుకుంటూ ఋషుల దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు నాకున్నది 7 రోజులు 7 రాత్రులు. నేనేం చెయ్యాలి? ఎండింగ్ ఆఫ్ ద లైఫ్ ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి అని అడుగుతాడనమాట. కాళ్ళ వెళ్ళ పడతాడు. అప్పుడు ఋషి చెప్తాడనమాట, నీవు భాగవతం విను. ఎవరి నోట వినాలి? శుకదేవ్ గోస్వామి నోట వినాలి. ఈ శుకదేవ్ గోస్వామి ఎవరు అని అంటే మీకేమైనా ఐడియా ఉందా? వ్యాస మహర్షి శిష్యులు వీళ్ళంతా. వ్యాస మహర్షి శిష్యులే, కానీ సుఖదేవ గోస్వామి పూర్వ వృత్తాంతం. సుఖదేవ గోస్వామి వ్యాస మహర్షికి కొడుకవుతాడు. ఓకే, సో ఈ సుఖదేవ గోస్వామి కూడా ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ తక్షక అనే పాము వచ్చి కాటేస్తే చనిపోతాడు అని అంటారు. సో ఈ తక్షక ఎవరు అని అంటే నాగులకే రాజు అన్నమాట. సో అతనికి ఏమవుతుందంటే, చాలా మంది, రాజు అంటే చాలా మంది భార్యలు పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. అయితే అతను వచ్చి కాండవ వనంలో రెస్ట్ తీసుకోవాలి. అది కాండవ వనం అంటే చాలా మంచి వనం అన్నమాట. ఆ వనంలో ఋషులందరూ యజ్ఞాలు చేసుకుంటూ ఆనందంగా ఉండే దాంట్లో వచ్చి ఏం చేస్తున్నా అక్కడ ఉందామని అనుకుంటారు. సో పాములు ఉండే దగ్గర ఋషులు ఎలా ఉంటారు? చాలా కష్టం కదా. సో అప్పుడు ఈ తక్షక్ అనే అతను ఇంద్రుడికి క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు కదా. సో ఈ కాండవనాన్ని ఆ అగ్ని దహనం చేసేద్దాము, లేకపోతే ఈ పాములన్నీ పోవు, ఋషులందరూ వేడుకుంటారు ఏదైనా చేయమంటే. అప్పుడు అర్జునుడు కాండవనాన్ని దహనం చేస్తాడనమాట. ఇంద్రుడు యొక్క వర్షాన్ని ఆపగలుగుతాడు అగ్నిదేవుడు. ఎందుకు అని అంటే మనం భగవద్గీతలో చదువుకున్నాం కదా, అప్పుడే ఆ గిఫ్ట్ వస్తుంది అతనికి. శ్వేత గుర్రాలు, అవి ఎటు అంటే అటు వెళ్తాయి, ఎటు వెళ్ళినా జయమే వస్తుంది. ఆ రథాన్ని అగ్నిదేవుడు ఇస్తాడు ఆ సమయంలో అన్నమాట. అర్జునుడు ఇలా హెల్ప్ చేసి ఈ వనాన్ని కాల్చేస్తాడు. కాల్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ తక్షక్ యొక్క ఫ్యామిలీ అంతా నశించిపోతుంది. కానీ తక్షక్కి ఒక వరాలు కూడా ఉంటాయి అతనికి. ఏంటి అంటే, పక్షిలాగా ఎగిరిపోగలడు, ఫాస్ట్ గా వెళ్ళిపోగలుగుతాడు, తప్పించుకుంటాడు, ఆ కాండవనం నుంచి తప్పించుకుంటాడు. కానీ ఫ్యామిలీ అంతా పోయిందని ఒక పగ అనేది పెట్టుకుంటాడు అర్జునుడి మీద. సో ఆ పగ అని పెట్టుకుని ఆ పగని ఈ విధంగా తీర్చుకుంటాడు అనమాట. ఆ వారం రోజుల్లో ఈ తక్షక్ వచ్చి ఇతన్ని కాటు వేయడానికి, అది చూడండి అలా కలిసి ఉంది కాబట్టి ఆ బాలకుడు, ఋషి బాలకుడు అలా శపిస్తాడు, నిన్ను తక్షక్ వచ్చి కాటు వేసి చంపేస్తుంది, 7 రోజులు 7 రాత్రులే ఉన్నాయి. సో ఇంతే ఉంది అనమాట టైము. ఈ లోపలే నీవు ఇది వినాలి అని చెప్పేసి, భాగవతం వినాలి అని వీళ్ళు ఋషులు చెప్తారు. సో ఈ భాగవతం ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్తారు, ఏంటి అని అనుకునే లోపల ఋషులందరూ సమావేశం అవుతారనమాట. వ్యాసదేవుడి శుక అనే పక్షి అంటే చిలుక, ఇక్కడ మనం రాధారాణి ఎక్కడుంటే అక్కడ చిలుక ఉంటుంది, ఒక చిలుక, శుక అనే చిలుక అనమాట కృష్ణుడికి. సో ఆ శుక ఒక పవర్ఫుల్ రామచిలుక అనమాట. ఒకసారి ఈ భాగవతం పురాణాన్ని శివుడు పార్వతికి చెప్తున్నాడంట. ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్టోరీస్, చిన్న చిన్న స్టోరీస్ అనమాట. సో పార్వతికి చెప్తుంటే ఈ శుకా పక్షి ఏం చేసింది, చెట్టు మీద కూర్చొని మొత్తం భాగవతం వినిందంట. ఈ అమల పురాణం ఇంత సీక్రెట్ గా నేను నా భార్యకు చెప్తుంటే నువ్వు వింటావా అని చెప్పేసి శివుడు త్రిశూలం పట్టుకొని దాన్ని పొడవడానికి వెళ్తూ ఉంటాడు. అయితే పక్షి రెక్కలు ఉంటాయి కదా, ఎగురుతూ 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 వెళ్ళిపోయి వ్యాస మహర్షి యొక్క భార్య గర్భంలోనికి ప్రవేశించిపోతున్నాడు. అతని సుఖదేవ గోస్వామి అనమాట. 10-16 ఏళ్ళు, 15-16 ఏళ్ళ దాకా గర్భంలో నుండి ఇంకా బయటికి రాడనమాట. ఎందుకంటే వెలుపలికి వస్తే నా తండ్రిలాగా నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ పిల్లల్ని కనాలి, ఇవన్నీ నాకొద్దు, నేను ఇట్లా బ్రహ్మచారిగానే ఉండి నేను అసలు బయటి లోకానికే రాను, ఐ డోంట్ వాంట్ మెటీరియల్ అని అంటాడు. అంటే భౌతిక ప్రపంచానికే రాను అని చెప్తాడు అనమాట. అలాగే ఉండిపోతాడు గర్భంలో. అప్పుడు కృష్ణుడు వచ్చి వ్యాసదేవు ఎంత చెప్పినా కానీ వినకపోతే, అప్పుడు నీవు ఒక మంచి
ఉద్దేశంతోని నువ్వు ఇక్కడికి రావాలి ఈ భూమి మీదకి అని వ్యాస మహర్షి చెప్పి కృష్ణుడు కూడా చెప్పినట్లయితే ఆ యొక్క బాలకుడు గర్భంలో నుండి వెలుపలికి వచ్చేసి బట్టలు ఏమీ లేకుండా నగ్నంగా నడిచిపోతూ ఉన్నాడంట ఇక్కడికి నైమిషారణ్యంలోనికి అన్నమాట. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అక్కడ గోపకన్యలు స్నానం చేస్తూ వాళ్ళకి కొంచెం కూడా సిగ్గు అనేది అనిపించలేదు. అంటే ఈ బాలకుడు యవ్వనంలో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, సౌష్టంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, బంగారు వర్ణంతో మెరిసిపోతున్నాడు, అయినా కానీ వాళ్ళకి ఏమనిపించలేదు. అంటే ఎంత పరిశుద్ధాత్మ అంటే సుఖదేవ్ గోస్వామి ఆత్మ అన్నమాట. మనకి బాహ్యంగా ఈయన యొక్క దేహము అని మనకి అర్థం కాలేదు అని. ఆ తర్వాత వెనకనే బాబు నాయన తండ్రి నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎలాగా, నువ్వు ఇంకా చాలా చెప్పేది ఉంది ఈ భౌతిక ప్రపంచంలో అని చెప్పేసి ఆ తండ్రి వ్యాస మహర్షి వెనకాల పరిగెడుతున్నాడంట. అప్పుడు వ్యాస మహర్షిని చూసి వీళ్ళందరూ కొంగులు కప్పుకొని బట్టలు కప్పుకొని వచ్చారంట. అప్పుడు వ్యాస మహర్షి ప్రశ్న వేస్తే అతన్ని చూస్తే మనకి ఏమనిపించలేదు, అతని యొక్క ఆత్మ మిమ్మల్ని కానీ మీరు ఒక పురుషుల్లాగా మాకు అనిపించి మేము ఇలా గుడ్డలు కప్పుకున్నామని చెప్తారంట. అంటే కొడుకు అంత మంచి ఆత్మ అన్నమాట. సో సుఖదేవ్ గోస్వామి ఆయన పేరు. ఆయన ఏంటి అంటే ముందే భాగవతం అంతా వినేశాడు. ఆ తర్వాత ఈ వ్యాస మహర్షి యొక్క కొడుకు వ్యాస మహర్షి నుండి ఇంకా కూడా బాగా జ్ఞానాన్ని సంపాదించుకొని నువ్వు పుట్టింది దీనికోసమే అని చెప్పేసి పరీక్షిత్ మహారాజ్కి 7 రోజులు 7 రాత్రులు. అయితే ఈ సుఖదేవ్ గోస్వామి ఎలాంటి వాడని చెప్తారంటే పాలు పితికే సమయం, గోవు నుండి పాలు పితికే సమయం చాలా కొద్ది సమయం ఉంటుంది. అరగంట ఉండొచ్చు, గంట కూడా ఉండదు, కొద్ది నిమిషాలు. సో అంత సమయం కూడా ఒక దగ్గర ఉండడంట. ఎందుకంటే ఈ మెటీరియల్ అటాచ్మెంట్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారనుకోండి, వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతున్నారంటే మనకు ఏడుపు వస్తుంది కదా. మన ఇంట్లో వాళ్ళు కూడా వేరే దేశం వెళ్ళిపోయినా ఏది చేసినా అంటే ఆ అటాచ్మెంట్ అనేది ఆయన పెట్టుకోదలుచుకోలేదన్నమాట. ఈవెన్ అతను వేసుకున్న ధోతి కానీ ఏదైనా ఒక చెట్టు మీద ఆరేసుకుంటే ఆ చెట్టు మీద ఎక్కడ ప్రేమ వస్తుందో అది కూడా నాకొద్దు, ఈ అటాచ్మెంట్ కూడా అని పాలు పితికే సమయం కూడా ఒక దగ్గర ఉండరంట. మన గురువులు కూడా కొందరు చూడండి కొత్తగా మనకి భక్తిలోకి వచ్చినప్పుడు చాలా అటాచ్డ్గా క్లోజ్గా గైడెన్స్ ఇస్తున్నట్టు ఉంటారు, కానీ తర్వాత కొత్త వాళ్ళ సైడ్ మూవ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే చాలా మందిని చేర్చాలి మనం, వీళ్ళు ఒక దారిలోకి వచ్చేసారు ఓకే అలా అని చెప్పి మనం కేర్ చేయట్లేదు అని మనం అనుకోకూడదు అనమాట. అటాచ్మెంట్ అనేది పెట్టుకోరు, మంచి భక్తి ఉండేవాళ్ళు. సో సుఖదేవ్ గోస్వామి ఆ విధంగా ఉంటాడనమాట. సో అతను భాగవతం పరీక్షిత్ మహారాజ్కి చెప్తాడు. సుఖదేవ్ గోస్వామి చెప్పేటప్పుడు చాలా మంది ఋషులు వాళ్ళు కూడా ఉంటారు. సూత గోస్వామి కూడా సుఖదేవ్ గోస్వామి దగ్గర నుండి బాగా విని ఉన్నాడు అనమాట. అంటే భాగవతాన్ని జీర్ణించుకున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్లాస్ చెప్తున్నాను, నాతో ఒక 30 మందో ఏమో ఉన్నారు ఈరోజు. అందులో 5-6 మాత్రం బాగా గ్రహించుకుంటారు, ప్రతి పాయింట్ నోట్ డౌన్ చేసుకుంటారు, మళ్ళీ రిపీట్ చేసి వాళ్ళు చెప్పగలుగుతారు అనమాట. సో ఇప్పుడు మనము ఒకవేళ నేను రాలేదు ఈరోజు క్లాస్కి, ఎవరు చెప్పగలుగుతారంటే మీరందరూ ఎవరి పేరు చెప్తారు? హరే కృష్ణ. మనీషా. ఎస్, మనీషా మాతాజీ అని చెప్తున్నారు. ఎందుకు అంటే అమ్మాయి ఒక్కరోజు కూడా అబ్సెంట్ అవ్వదు, ఏం చెప్పానో చెప్పగలుగుతుంది, చదివి అవగాహన చేసుకోగలుగుతుంది. శ్రావణి మాతాజీ ఆల్సో ఈస్ డూయింగ్ హర్ బెస్ట్, కాకపోతే మనీషా ఎక్కువ చేస్తుంది. సో ఇలా 2-3 ఉంటారు కదా వాళ్ళని సరి. సో ఋషులందరి దగ్గర చేరి నువ్వు బాగా క్లోజ్గా విన్నావు కదా, నీకు బాగా వస్తుంది కాబట్టి ఇతను సూత గోస్వామిని సెలెక్ట్ చేస్తారు. ఆయన కూర్చుని ఋషులందరికీ కూడా భాగవతం చెప్తాడు. పరీక్షిత్ మహారాజ్కి ఈయన ఎవరు సుఖదేవ్ గోస్వామి చెప్తూ ఉంటాడు అనమాట. సో ఇలా భాగవతం అనేది పుట్టింది. సో ఎందుకని భాగవతం విని ఈ 7 రోజుల్లో మీరు భాగవతం వినండి అని ఎందుకు చెప్పారు అంటే అది మనం ఉపోద్ఘాతంలో పరతత్వం అంటే ఏంటి అనేది తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దాకా మనము ఈ మానవ జీవితంలో భౌతిక ప్రపంచంలో భౌతిక ఆలోచనలు, భౌతిక కోరికలు ఇలాగే ఉన్నాం. కానీ భగవంతుడు అంటే ఏంటి, యాక్చువల్లీ అదేంటి, ఆ సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ భక్తి యోగా. భక్తి అనేది పుట్టాలి అని అంటే భగవంతుడి గురించి
తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క సేవ ఎలా చేయాలి అని అనుకోవాలి. భగవంతుడు అంటే ఎవరు? ఇప్పుడు ఇంద్రుడు అంటారు, చంద్రుడు అంటాడు, సూర్యుడు అంటారు, ఇంకా మాత కాళీ మాత అంటాం, వేరే వేరే చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళ మీద కూడా ఇంకా లీడర్షిప్ ఉండి పెద్ద భగవానుడు ఎవరు, ఆ సైన్స్, ఆ కాస్మిక్ రేస్, యూనివర్సెస్ ఎలా పుట్టాయి, అంటే ఈ ప్రపంచాలన్నీ ఎలా, ఇది మనది ఒకటే ప్రపంచం కాదు, ఎన్నో ప్రపంచాలు ఉంటాయి ఇలా. సో ఈ ప్రపంచాలన్నీ ఎలా పుట్టుకొచ్చాయి, దానికి మూల కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే భాగవతం చదవాలి. భాగవతం చదివి తరించినప్పుడే మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోగలుగుతాము అనేది చాలా క్లియర్గా పరీక్షిత్ మహారాజ్కి మహర్షులందరూ చెప్పడం మూలాన ఆయన నిద్రాహారాలు మానేశాడు అనమాట. నిద్ర లేదు, ఆహారం లేదు. 7 రోజుల్లో కంప్లీట్ చేయాలి ఇదంతా కూడా. సో భగవతత్వాన్ని తెలుసుకోవాలంటే వ్యాస మహర్షి ఇంత రాశాడా, ఇంత భాగవతం రాసి అందరికీ అందించి చేసిన తర్వాత ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదంట. ఏదో తప్పు చేశాను, ఏదో తక్కువ చేశాను, ఏదో తక్కువ చేశాను. ఒక్కోసారి మనకు కూడా ఉంటుంది కదా, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తుంటే మనం వంట చేసి అన్ని పెట్టినాక వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నప్పటికీ కూడా మనకి మనసులో ఏదో తక్కువ చేసాం, ఇది మర్చిపోయాం, అది మర్చిపోయాం. ఒక్కోసారి 2వ రోజో 3వ రోజో గుర్తొస్తుంది, అవును కదా ఇది పెడదాం అనుకున్నా, ఇది పెట్టలేకపోయాను అని. సో అలా వ్యాస మహర్షి చాలా చింతలో ఉన్నాడు. ఇంత రాసి ఇంత చేసిన తర్వాత కూడా ఎందుకు ఇట్లా ఉన్నాడు వ్యాస మహర్షి అర్థం కావట్లేదు అనమాట. ఆయన చింతన లోపల లోపల కుంగిపోతూ ఉన్నాడు, నేను ఇంత భాగవతం రాశాను కానీ. అప్పుడు నారద మహర్షి వస్తాడనమాట. నారద మహర్షి వశిష్ఠ బ్రహ్మ యొక్క కొడుకు, వశిష్ఠ మహామునికి అతను గురువు అనమాట. సో వస్తాడు నారదమునికి ప్రణమిల్లి, నాకు ఇలాంటి ఫీలింగ్ ఉంది అని చెప్తాడు. అప్పుడు నారదముని దివ్య దృష్టితో చూసి, నువ్వు ఎంత వర్ణించావంటే మహాభారతంలో ఎంత ఎవరెవరి గురించో, ద్రౌపది గురించి, గాంధారి గురించి, ధృతరాష్ట్రుడి గురించి, దుర్యోధన, ఒక్కొక్కరి గురించి, ఈవెన్ కర్ణుడి గురించి ఇంత వర్ణించావు, ఇంత చేశావు, మరి కృష్ణుడి గురించి ఎందుకు చేయలేదు బాబు అని అడుగుతాడంట. కృష్ణుడి యొక్క లీలలు కానీ కృష్ణుడిని చాలా బాగా వివరించలేదు. కృష్ణుడు అంటే ఎవరు? పరమాత్ముడే, ఇహా పరలోకాల్లో ఆయనే. సో ఆయన గురించి నువ్వు వర్ణించలేదు, అందుచేత ఆయన యొక్క లీలలు అన్ని వర్ణించినప్పుడే నీకు సంతృప్తికరంగా ఉంటుంది అని నారదుడు వచ్చి కరెక్షన్ చేస్తాడంటే. ఇప్పుడు మనం ఒక క్లాస్ ప్రిపేర్ అయినాక మన గురువుని అడుగుతాం కదా, ప్రభు నేను ఇది చెప్పాలనుకుంటున్నా, ఇది చెప్పాలనుకుంటున్నా, ఓకే కావాలంటే ఇది కూడా యాడ్ చేయండి, ఏదో ఒకటి యాడ్ మైనస్ ఏదో చెప్తారు టీచర్ అన్న తర్వాత. సో అప్పుడు 10వ క్యాంటు ఆల్రెడీ మనం చదివేశాం కృష్ణ బుక్. సో 10వ క్యాంటులో కృష్ణుడి గురించి పుట్టుక నుండి లాస్ట్ వరకు కూడా ఆయన ఏం చేశారు ఏంటి అని ఆ లీలలన్నీ కూడా వర్ణించిన తర్వాత భాగవతం అనేది కంప్లీట్ అయ్యింది అని చెప్తూ వస్తున్నారనమాట. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారు మన ఉపోద్ఘాతంలో అనేది ఒక 2-3 పేజీలు ఉన్నాయి, అది చదువుకుంటే మనకి ఇంట్రడక్షన్ పూర్తి అవుతుంది. సో ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ అంటే, పరీక్షిత్ మహారాజ్ జననం ఎలా జరిగింది, ఆ తర్వాత ఆయన యొక్క శాపం ఏంటి, ఆయన వారం రోజుల్లో భగవద్గీత ఎలా వినాలనుకున్నారు, అండ్ ఈ భగవద్గీత వినడంలో మనకేమొస్తుంది అనేది శాస్త్రీయ జ్ఞానము, వేదాంతము తెలియమిడతాం, అందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఆ శ్లోకాలన్నీ ఎవరి చేత చెప్పబడ్డాయి, ఇవన్నీ కూడా చదువుకున్నాం. సో ఇవన్నీ చదవడంలో మనకి ఏమవుతుందంటే, కలి అంటే ఒక అజ్ఞానం అనమాట, డార్క్నెస్. ఈ డార్క్నెస్ నుంచి కొంచెం వెలుతురులోకి మనము వెళ్ళగలుగుతాము. సో ఎక్కువగా ఇది ఫాలో అయ్యేది భాగవతాన్ని అంటే గౌడీయ వైష్ణవాస్ ఎక్కువగా చదువుతూ ఉంటారు, చెప్పుతూ ఉంటారు అని చెప్తారు. పూర్వకాలంలో గుడిలో ముందు అర్చన, తీర్థ ప్రసాదాలు, భోగ అవన్నీ అయిన తర్వాత భాగవత క్లాస్ ఉండేదంట, తప్పకుండా భాగవతం చెప్పేవాళ్ళంట. కానీ ఇప్పుడు గుడిలో అట్లాంటివి లేవు. కానీ కృష్ణ కాన్షియస్ ఇస్కాన్లో మాత్రం గౌడీయ వైష్ణవాసు ఇప్పటికీ కూడా భాగవతం చర్చ అనేది
జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. ఒక్కరోజు అని కాదు, ప్రతిరోజు శృంగారారతి అయిపోయిన తర్వాత భాగవతం కథ చదవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో కలి ప్రభావం ఏంటి, కలి ఎక్కడెక్కడ ఉంటాడు అనేది కూడా మనం తెలుసుకున్నాము. సో లెటర్స్ శ్రావణి మాతాజీ మీరు షేర్ చేయండి. మీరు కొంచెం పార్టిసిపేట్ చేయండి, చదవటానికి ట్రై చేస్తే నేను పారాగ్రాఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరే కృష్ణ. ఎందుకంటే భగవద్గీతలో ఉపోద్ఘాతం అనేది మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, డైరెక్ట్ శ్లోకాలకు వెళ్ళిపోయాము. ఇక్కడ మనం చూద్దాం ఏమి చెప్పారు. హరే కృష్ణ. మీకు అందరికీ కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ మాతాజీ. ఓకే. ఇక్కడ ఉపోద్ఘాతము అని ఉంది. అయితే మీరు నెమ్మదిగా ఇలా చదవండి. ఓకే, ఒక స్టార్టింగ్ 3 lines 4 lines నేను చదువుతాను. దైవ భావము, భావనము, పరతత్వ భావనము అనునవి ఒకే స్థాయిలో ఉన్నటువంటివి కావు. ఈ రెండింటిలో పరతత్వం అను లక్ష్యం పైననే శ్రీమద్ భాగవతము కేంద్రీకృతమై ఉన్నది. దైవ భావనము నియామకుని సూచించగా, పరతత్వ భావనము దివ్య పరమార్థమును లేదా సర్వశక్తులకు ఆదిమూలమును సూచించుచున్నది. అలా చదవండి. హరే కృష్ణ. ఎస్, ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. తొందరపడద్దు అని చెప్తున్నాను. అది హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని అడుగమ్మా. సరోజ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ప్రణామ్. చదవండి మాతాజీ. అన్మ్యూట్ చేసుకోలే మీరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు చదివిన తర్వాత నుంచి చదువుతున్నాను మాతాజీ. లేదు, మొదటి నుంచి చదవండి. ఉపోద్ఘాతము. దైవ భావనము, పరతత్వ భావనము అనేవి ఒకే స్థాయిలో ఉన్నటువంటివి కావు. ఈ రెండింటిలో పరతత్వము లక్ష్యము పైననే శ్రీమద్ భాగవతము కేంద్రీకృతమై ఉన్నది. దైవ భావనము నియామకుని సూచించగా, పరతత్వ భావనము దివ్య పరమార్థమును లేదా సర్వశక్తులకు ఆది మూలమును సూచించున్నది. నియామకుడనే భావనలో దైవము యొక్క రూపలక్షణం పట్ల ఎట్టి భిన్నాభిప్రాయములు లేవు. నియామకుడైన వాడు నిరాకారుడు కాకపోవటే అందులకు కారణము. కానీ ఆధునిక ప్రభుత్వ విధానము, ముఖ్యముగా ప్రజాస్వామ్య ప్రభుత్వము కొంతవరకు నిరాకార తత్వమునే కలిగి ఉండును. అయినను దాని యందును ముఖ్య ప్రభుత్వాధినేత రూపసహితుడై ఉండును. అంతేగాక ప్రభుత్వము యొక్క నిరాకార తత్వము రూపలక్షణమునకు ఆధీనమై ఉండును. అనగా ఇతరులను నియమించుటను విషయమున రూపలక్షణము యొక్క అస్తిత్వమును మనము నిస్సందేహముగా అంగీకరింపవలసి ఉన్నది. వాస్తవమునకు విశ్వంలోని వివిధ కార్యముల నిర్వహణమునకై పలు నియామకులున్నందున పలువురు దేవతలు మనకు గోచరించున్నారు. ఏదేని ఒక అసాధారణ శక్తిని కలిగి ఉండు అట్టి నియామకులను భగవద్గీత విభూతి మస్తత్వములని తెలిపి ఉన్నది. విభూతి మస్తత్వములనగా దేవదేవునిచే శక్తి ప్రధానము కావింపబడిన నియామకులని భావము. వివిధములైన ప్రత్యేక శక్తులను కలిగిన అట్టి విభూతి మస్తత్వములు నియామకులు లేదా దేవతలు పలువురున్నను పరతత్వము మాత్రము అద్వితీయమై ఉన్నది. అట్టి పరతత్వమును లేదా దివ్య పరమార్థమునే శ్రీమద్ భాగవతము పరమ సత్యమని పలుకుచున్నది. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనకి ఏం చెప్తున్నారు అంటే, దైవ భావము
అంటే నియామకుడు అని చెప్తున్నారు. దైవభావము అని అంటే ప్రొద్దున లేస్తే దేవుడు ఉన్నాడు, సరే ఒక దండం పెట్టుకుందాం, ఒక దీపం పెడదాం, ఒక ప్రసాదం పెడదాం, అంతవరకే అన్నమాట. కానీ దైవం ఎవరు, మూల కారణం ఎవరు, ఎక్కడి నుండి దైవం వచ్చింది, ఇది మనకి తెలియకుండా ఉండేదే దాన్ని నియామకుడు అని అంటారు. ఇంకొక భావము అని చెప్తున్నారు ఏంటంటే పరతత్వ భావము. పరతత్వ భావం అంటే లక్ష్యము పైననే ఉండేదన్నమాట. అంటే ఆ శ్రీమద్ భాగవతము ఆ లక్ష్యం పైన ఉందన్నమాట. ఆ లక్ష్యం ఏంటి అని అంటే అది ఒక మూలము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుని తీసుకుందాం. ఓకే, ఒక చెట్టుకి ఆకులు, కాయలు, పళ్ళు, పూలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నియామకాలు. ఆకు పని ఏంటి, ఆహారాన్ని తయారు చేయడం. పువ్వు పని ఏంటి, పాలినేషన్ అంటే పండులాగా తయారవుతుంది. తర్వాత పండు తయారవడానికి ఏమేం చేయాలో అది పువ్వు చేస్తుంది. పండు పక్వానికి వచ్చి ఫలవంతమయ్యి ఆ గింజలు ఆ సీడ్స్ అనే వాటిని పోషిస్తూ ఉంటది. ఆ సీడ్స్ నుండి మళ్ళీ మొలక వస్తుంది, అవునా? సో కానీ వాటికి అన్నిటికీ మూలం ఏంటి, ఆకు పని ఆకు చేస్తుంది, పువ్వు పని పువ్వు, పండు పని ఇవన్నీ. వాటికి నీరు పోస్తామా, వేరుకు నీరు పోస్తామా? వేరుకు నీళ్లు అందిస్తాం మనం. వేరుకు నీళ్లు అందించడం వలన ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సో ఇది తెలుసుకోవడమే దైవత్వము అంటే ఆ డివోషన్ అన్నమాట ఏంటి అనేది. సో ఇది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటాము, ఈ శ్రీమద్ భాగవతము మనకి తెలుపుతుంది అన్నమాట. ఇవన్నీ ఏంటి, పరమ సత్యాన్ని తెలుపుతుంది. ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పుస్తకంలో లేనిది ఇచ్చాను. మన ప్రభుత్వాన్ని ఉదాహరణగా శ్రీల ప్రభుపాదులు వారు తీసుకున్నారు. ఏంటి అని అంటే ఎక్కడో ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ కదా, సో ఆయన నియమిస్తాడు ఈ చీఫ్ మినిస్టర్లందరినీ కూడా. ఇలా మనం చీఫ్ మినిస్టర్స్ అండర్లో ఉంటాం, అందులో కూడా ఎంతో మంది నాయకులు ఉంటారు, అవునా కాదా? కానీ ద మెయిన్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్. మూలం ఏది అంటే ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. సో ఇక్కడ ఆయనే వీళ్ళందరినీ నియమించారు. అదే విధంగా దేవాది దేవుడు శ్రీకృష్ణుడే ఆయన ఆ పరతత్వం అన్నమాట. సో ఆ పరతత్వానికి దైవభావానికి చాలా పోలికే లేదు అని ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనకి చెప్తూ ఉన్నారనమాట. ఏంటి అని అంటే ఇక్కడ విభూతి మస్తత్వము అని చెప్తున్నారు. ఏంటంటే శక్తి ప్రధానము కావింపబడిన నియామకులని భావము. ఎందుకని మనం ప్రైమ్ మినిస్టర్ ఇంతమంది మినిస్టర్స్ ని చేశాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ అని. అగ్రికల్చర్ మినిస్టర్ అంటే పొలాలు, పుట్ర, తిండి ఇవే చూసుకోనైనా నువ్వు అన్నీ చూసుకోలేవు కాబట్టి అని చెప్పేసి. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఓన్లీ చదువు వ్యవహారాలు మాత్రమే నువ్వు చూసుకోనైనా అని చెప్పి. సో ఇక్కడ మనకి అదే విధంగా భగవంతుడు కూడా ఏం చేశాడు, ఇంద్రుడికి నువ్వు వానలు కురిపించు, సూర్య భగవాన్కి వెళ్తురియమని, చంద్ర భగవాన్ కూడా వెళ్తురియి, రసము ఎలా ఏర్పడి చల్లదనం ఎలా ఉంటుంది, జీవులు ఇవన్నీ కూడా ఒక్కొక్క దేవుణ్ణి నియమించాడనమాట. కానీ మూలం ఎవరు అని అంటే పరతత్వమైనటువంటి పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు అనేది పరమ సత్యము అని మనము భాగవతంలో తెలుసుకుంటాం. ఇట్ ఈస్ ద అబ్సల్యూట్ ట్రూత్. ఓకే, మనం ఎవరు కూడా డినై చేయలేరు. ఎవరైనా వాదిస్తే కూడా అది జరగని పని. ఈ పరమ సత్యం అనేది మనం గ్రహిస్తాం ఎప్పుడు భాగవతాన్ని చదివితే. ఏది చదవలేదు మనం, మనకేం తెలియదు, ఎవరో వస్తారు పర్వాలేదు నువ్వు తాగొచ్చు తినొచ్చు ఏం కాదు, మనం కలియుగ వాసులము అని అంటారు, అదే కరెక్ట్ అని మనం అనుకుంటాం. కానీ ఇది చదివితే మనకేమవుతుంది, రూల్స్ తెలుస్తున్నాయి. భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి, మనం ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే ఉండిపోవచ్చు కదా, ఇంకో దేహం తీసుకోవచ్చు కదా. మనం అక్కడి నుంచి వచ్చాం కానీ తెలుసుకున్నాము, కానీ ఎందుకు తిరిగి వెళ్ళడం, ఇది బాగుంది కదా, ఇక్కడ ఏం కష్టాలు లేవు కదా మనకి. ఇక్కడ జన్మ మృత్యు జరా వ్యాధి ఉంది. అది జన్మం తీసుకునేటప్పుడు కష్టాలే, మృత్యు అప్పుడు కష్టాలే. జర అంటే ముసలితనము, ఆ తర్వాత వ్యాధి. మళ్ళీ పుట్టామనుకోండి మళ్ళీ ముసలితనం వస్తుంది, అంత తొందరగా చచ్చిపోతామని మనం అనుకోలేము. ఆ వ్యాధుల నుంచి వీటన్నిటి నుంచి బయటపడి మంచిగా ధామ్ చేరుకుంటే భగవత్ సేవలోనే ఉండవచ్చు. అది గ్రహిస్తాం మనం, అది పరమ సత్యం.
కానీ ఈ పరమసత్యం ఎప్పుడు వస్తుంది? ఇది మనం తెలుసుకున్నప్పుడు అని ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ విభూత మత్స్యత్వం అనంటే శక్తిదానం అనమాట. శక్తి ఏంటి అనంటే మనకి వెలుపల లోపల 2 శక్తులు కలిగి ఉండేవాడు భగవంతుడే. మనకి ఓన్లీ బాహ్యమైందే తెలుస్తుంది. నా చుట్టూ ఈ చెట్లున్నాయి, ఈ రోడ్లున్నాయి, ఇల్లులున్నాయి, ఇవే తెలుస్తుంది. కానీ ఆంతరంగికంగా మనకేంటి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుందో కూడా మనకు తెలియదు కదా. మన వర్క్ తినేది, రుచికరమైనవన్నీ మనం తింటూ ఉంటాం. కానీ లోపల ఎలా జీర్ణం అవుతుందని ఎంతమందికి తెలుస్తుంది? చిన్నప్పుడు ఏదో స్కూల్లో అవుట్లైన్స్ చెప్తారు, కొంచెం పెద్దగా అయితే బిఎస్సి ఆ సైన్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ అందరికీ తెలియదు కదా. చీమకి, దోమకి, వాళ్ళకి వీళ్ళకి ఎవరికి ఆ జీర్ణ వ్యవస్థ అంటే ఏంటో మనకు తెలియదు. ఊపిరి పీల్చుకుంటున్నాం, ఆ గాలి లోపల పోయి ఏం చేస్తుందో మనకు తెలియదు. ఇవన్నీ భగవంతుడికి తెలుసు అనమాట. ముందు రోజు మనం కూర్చొని ఒక విందు చేసుకుంటున్నాం అనుకోండి, భగవంతుడు నవ్వుకుంటాడు. ఆయనకి తెలుసు అనమాట మరుసటి రోజు ఈ సిస్టంలో డిస్టర్బెన్స్ వస్తుంది, వాళ్ళు వినట్లేదు అని తెలిసినా కానీ మనం కొన్ని చేస్తాం కదా. కొన్ని తినకూడని వస్తువులు రుచికరంగా ఉన్నాయని ఎక్కువ తింటాం. సో ఆ డిస్టర్బెన్స్ వస్తుందా మనకి? వస్తుందా రాదా? మాతాజీ మన కర్మ అనుకోవాలా లేకపోతే మన తప్పు అనుకోవాలా? మన కర్మ అనుకోవాలి. మన తప్పు అది, కర్మ కాదు. మన తప్పు. ముందు రోజు ఎక్కువ తిన్నావు కదా. సో మన కర్మ కాదు అది, మన తప్పు. తప్పులు చేయడం అనేది మానవ సహజం. 4 డిఫెక్ట్స్ చదివాం కదా మనం, అవునా? తప్పులు చేస్తాం, కప్పిపుచ్చుకోవడానికి మోసం చేస్తాం, ఇవన్నీ చదువుకున్నాం కదా. సో అలా ముందు రోజు ఎక్కువ తిన్నామంటే అది మనకి లోపల తెలియదు, కానీ పరమాత్ముడికి తెలుసు. వీళ్ళు ఎక్కువ తినేస్తున్నారు, రేపు పొద్దున వీళ్ళకు ఉంటది అని చెప్పేసి. అంతేగాని భగవంతుడు అక్కడ శపించలేదు. నేను చెప్పేది ఏంటంటే అంతర్బాహ్యాలు 2 కూడా పరమాత్ముడికి తెలుసు. అందుచేత ఆయన సత్యము, నిత్యము, పరమాత్ముడు. అది ఎప్పుడు తెలుస్తుంది? భాగవతం చదివితేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు అనమాట అని ఇక్కడ శ్రీల ప్రపాదుల వారు మనకి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్తున్నారనమాట. సో దేవదేవునిచే శక్తి ప్రదానం కావింపబడిన నియామకులని భావం. వివిధ ప్రత్యేక శక్తులను కలిగి అట్టి విభూతి మత్స్యత్వములను అంటే నియామకములు లేదా దేవతలు పలువురున్న పరతత్వం మాత్రమే అద్వితీయమై ఉన్నది. అట్టి పరతత్వాన్ని లేదా దివ్య పరమార్థమునే శ్రీమద్ భాగవతము పరమ సత్యమని పలుకుచున్నది. సో నెక్స్ట్ పారాగ్రాఫ్, నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఉమా మాతాజీ అనుకుంటా. హరే కృష్ణ మాతాజీ. శ్రీమద్ భాగవత రచయిత అయిన శ్రీల వ్యాసదేవుడు తొలుత పరమ సత్యము పరతత్వము నాకు గౌరవపూర్వక వందనముల నర్పించుచున్నారు. అట్టి పరమ సత్యము సర్వశక్తులకు వరము మూలధారము కనుకనే పరమ సత్యము పరమ పురుషుడైన యున్నాడు. దేవతలు లేదా నియామకులు నిస్సందేహముగా పురుషులే అయిన వారు తమ నియామక శక్తిని ఎవ్వని నుండి గ్రహించుచున్నారు. అట్టి పరమ సత్యము మాత్రము దివ్య పురుషుడు. ఈశ్వర అను సంస్కృత పదము దైవమను భావమును తెలియజేసిన పరమ పురుషుడు మాత్రము పరమేశ్వరునిగా లేదా దివ్య ఈశ్వరునిగా పిలువబడును. అట్టి పరమ పురుషుడు లేదా పరమేశ్వరుడు దివ్య చైతన్య పూర్ణుడు. అంతియేగాక ఏ ఇతర మూల నుండి అతడు శక్తిని గ్రహింపనందున పూర్ణ స్వతంత్రుడై ఉన్నాడు. వేద వాంగ్మయములో బ్రహ్మదేవుడు గనుడైన దేవతగా లేదా ఇంద్రుడు, చంద్రుడు, వరుణి దేవతలకు ఆధిపతిగా వర్ణింపిన తన శక్తి జ్ఞానముల విషయమున అతడు కూడా స్వతంత్రుడు కాడని శ్రీమద్ భాగవతము నిర్ధారించుచున్నది. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ.
సో ఇక్కడ స్వతంత్రుడు అనేది ఒకటి వచ్చింది వర్డ్ మనకి, ఈశ్వరుడు అనే వర్డ్ వచ్చింది, పరమ సత్యము అనేది మనం తెలుసుకున్నాం కదా, పరమ సత్యము అనేది భాగవతము అనేది మనం తెలుసుకున్నాం. సో పరమ సత్యం ఎవరు అంటే పరమ పురుషుడు. పరమ పురుషుడు ఎవరంటే శ్రీకృష్ణుడు. ఓకే, సో ఆ విధంగా అన్నమాట. పూర్ణ స్వతంత్రుడు అని ఇక్కడ చెప్పుకున్నాం. పూర్ణ స్వతంత్రుడు అంటే మనం పూర్ణ స్వతంత్రులమా? హరే కృష్ణ. స్వతంత్రం అంటే ఏంటి? మనం ఇష్టం వచ్చినట్లు మనం ఉండడము, మనం ఇష్టం వచ్చినట్లు ఏదైనా చేయడము. సో ఇక్కడ మనము ఒకరింట్లో పోయి వెన్న కాదు ఒక డబ్బులు దొంగలించి పారిపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కొడతారు మాతాజీ. పట్టుకుంటారు కదా, పోలీస్ రిపోర్ట్ వస్తుంది, దొంగలను పట్టుకుని జైల్లో వేసి. మరి కృష్ణుడు వెన్న దొంగలించి నేను చెయ్యలేదు అన్నాడు, దాన్ని ఏమంటాం? దేవాదిదే స్వతంత్రుడు అన్నమాట, ఏమైనా చేయగలుగుతాడు ఆయన. వెన్న దొంగలించినా ఏది దొంగలించినా, వెన్న దొంగలించేసి వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తే ఇల్లిల్లు తిరిగి, ప్రొద్దున ప్రభుజీ నిన్న అనుకుంటా చెప్పారు, ఇల్లిల్లు తిరిగి మొత్తం మూత్రం పోస్తాడంట. ఎవరు చేశారంటే నాకు తెలియదు అని అంటాడు. సో ఇట్లా కృష్ణుడు మన పిల్లలు చేస్తే ఊరుకుంటారు, ఆ పక్కింటి వాళ్ళు పట్టుకొచ్చి బాదుతారు ఇటు మీద నుంచి. కానీ కృష్ణుడు చేయగలిగాడు, ఆయన పరమ స్వతంత్రుడు అనమాట. ఏదైనా చేయగలుగుతాడు అనమాట, ఏదైనా తీసుకోగలుగుతాడు, ఏదైనా ఇవ్వగలుగుతాడు. ఆ పళ్ళమ్మకి ఎంత వజ్రాలు మాణిక్యాలు అన్ని ఇచ్చాడు కదా, ఆ స్టోరీ మీరు గుర్తుందా మీకు? ఏదైనా ఇవ్వగలుగుతాడు అనమాట, ఏదైనా తీసుకోగలుగుతాడు. కాళీయమర్దనం చేయడానికి పాముని ఎక్కి నృత్యం చేశాడు, పాముని చిత్రవద చేయించాడు. కానీ మనం చేయగలమా అట్లా? మనకంత స్వతంత్రం లేదు. మనకి ఏదైనా చేయాలనుకుంటే కూడా బోల్డన్ నియమాలు ఉన్నాయి, ఆ బాహ్య లక్షణాలు పరోక్షంగా కానీ ఇవన్నీ కూడా అది మనం చెయ్యలేనిదే అనమాట. సో మనం అలా అనిపిస్తుంది, మనకి ఎంతో స్వతంత్రం ఉంది, మనం ఏదైనా చేయగలమని మనం అనుకుంటాము, అది భ్రమలో ఉంటాం. కానీ భగవంతుడు పూర్ణ స్వతంత్రుడు అని చెప్తూ ఉన్నారనమాట. ఇలా కృష్ణుడు లీలలు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నమాట, ఒక్కటని కాదు, ఎన్నో 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 ఉంటాయి. నేను ఒకటి చెప్పాను, ఆ తర్వాత మనకి ఆ వెన్న దొంగలించాడనే కదా దామోదర లీల జరుగుతుంది, రోటికేసి కట్టేస్తుంది. సో అలా మనము రోటికేసి కట్టేస్తే ఏం చేస్తాడు కృష్ణుడు? ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? ఏదో చేస్తాడు కదా ఒక లీల. రెండు చెట్ల మధ్యన చెట్ల మధ్య నుంచి వస్తాడు మాతాజీ, మోక్షము కలిగిస్తాడు. వెరీ గుడ్. సో వాళ్ళకు వేరులు, ఆ గంధర్వులకి మోక్షం ఇస్తాడనమాట. సో అలా ఇవి అన్నీ కూడా ఈ పరమ సత్యాలు, ఈ విషయాలన్నీ కూడా భాగవతంలో మనం తెలుసుకుంటాం. ఇంత సత్యమా అని. గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు, అంత చిన్న బాలుడు. మన బాలులు ఎత్తగలరా? స్కూల్ బ్యాగే బరువు మనకి కదా. తల్లి తండ్రి కుదరైతే పని వాళ్ళని కూడా పెడతారు ఆ బ్యాగులు మోయడానికి. సో కానీ భగవంతుడు ఎంత చిన్న వయసులో చిటికెన వేళ్ళ గోవర్ధన పర్వతం ఎత్తి చూపించాడు. సో ఇవన్నీ కూడా పరమ సత్యాలు అనమాట. పరమ సత్యం అంటే ఏంటి? పరమ పురుషుడు. పరమ పురుషుడు అంటే ఏంటి? భాగవతం. భాగవతం అంటే కృష్ణుడే. కృష్ణుడు అంటే భాగవతం. భాగవతం ఉన్న చోట కృష్ణుడు ఉన్నట్లే అన్నమాట. మనం అలా పూజించుకోవడానికి కాదు, చదవాలి, ప్రతిరోజు చదవాలి అనమాట. చదివితే ఆ మాధుర్యం అనేది వస్తుంది, ఆ మాధుర్యంలో కృష్ణ ప్రేమ పొందుతాము. సో కృష్ణుడు మనకి ఎంత ప్రేమని ఇస్తాడంటే అసలు మనము ఏం చేయాలో మనకు తెలియదు అనమాట, అంత ప్రేమ వస్తుంది మనకి కృష్ణుడి దగ్గర నుండి. అయితే ఇక్కడ రాధారాణి కృష్ణ ఇద్దరిని కలిపి పెడుతూ ఉంటారు కదా ఎక్కడైనా కానీ. సో కొన్ని చోట్ల రాధారాణి ఉండదు. మనం ఏదో తిరుపతి వెళ్ళాము, వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటా వస్తాం, కానీ రాధారాణి ఉన్న చోట కృష్ణుడు అంటాడంట, ఇలాగే ఒక ఆచార్యులు చెప్పారు, ఒక జోక్ అనమాట. వీళ్ళు ఇప్పుడు నా గుడికి వచ్చారులే, వస్తే రాని, కొంతసేపు అయినాక రెస్టారెంట్ పోయి అక్కడ ఏదేదో తింటారు అని అన్నాడంట కృష్ణుడు. అదంతా నీకెందుకు కృష్ణ? రాధమ్మ అంటదంట,
వాళ్ళు వచ్చారా లేదా, ఇన్ని జన్మల నుండి వాళ్ళు రాలేకపోయారు నీ దగ్గరికి, ఇప్పుడు వచ్చారు కదా, పాపం దయ తెలుసు, వాళ్ళ మీద కరుణించు అని చెప్తుందంట రాధారాణి. సో అలా అమ్మకున్న కరుణ తండ్రికి ఉండదు అని చెప్తారు. దర్శనం ఉదాహరణగా చెప్తుంది. అంటే మనం వెళ్ళగానే రాధారాణి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా అంటే చాలా. అసలు ఆ చేతి గాజులు కానీ, చేతిలో ఉన్న కొమ్మ కానీ, పువ్వులు కానీ, ఆ గొలుసులు కానీ, ఆ కళ్ళు కానీ, ఆ కళ్ళల్లో నీళ్లు, కృష్ణుడిని చూడ్డానికి వచ్చావా అని మనం అడిగినట్టు ఆ తన్మయత్వం ఎలా వస్తుందంటే మీరు దగ్గర వెళ్ళి కాసేపు నిలబడితే వస్తుంది. అది ఏదో దీంట్లో ఫోన్లో చూసినంతలో అంత రాదనమాట. సో రాధమ్మ అలా చెప్తుందంట. అంటే కృష్ణుడు అంత ప్రేమని ఇవ్వగలుగుతాడు, కానీ రాధ ఇంకెక్కువ ప్రేమ అనమాట, ఇంకా ఎక్కువ ప్రేమ. వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళు ఎన్నో 84 లక్షల జీవరాశులు ఎన్నెన్నో యోనుల్లో వాళ్ళు వెళ్ళి కష్టాలు పడి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చారు కదా కృష్ణ, వాళ్ళని కరుణించు అని చెప్తుందన్నమాట. అలాంటి పూర్ణ పురుషోత్తముడు కృష్ణుడు అనమాట. సో ఆ పూర్ణ పురుషోత్తమ యొక్క లవ్ రాధమ్మ అనుభవించింది కాబట్టి అందరికీ ఇవ్వు, పంచు అని చెప్తూ ఉంటుంది. అందుచేత వెన్న ఎందుకు దొంగలిస్తాడు అంటే ఆ మృదువైన మృదుత్వం మనకి రావాలి అని. ఆ వెన్న లేదా, చాలా ఉంది కదా, 9 లక్షల ఆవులు ఉన్నాయి నందుడి దగ్గర. అన్ని ఆవుల నుంచి వెన్నలు ఉండదా వాళ్ళ దగ్గర? ఎందుకు దొంగతనం చేస్తాడు? వీళ్ళందరినీ మృదువుగా చెయ్యాలి, వీళ్ళందరినీ భక్తులుగా చెయ్యాలి అనేదే కృష్ణుడి యొక్క లక్ష్యం. అంటే ఇక్కడ నేనేం చెప్పబోయానంటే శక్తిదానము, ఆయన యొక్క శ్రీమద్ భాగవతం అంటే ఏంటి అనంటే ఇది పరమసత్యం. పరమసత్యం అంటే పరమ పురుషుడు అనంటే ఆయన ఎవరో కాదు, పరమ స్వతంత్రుడు. ఏమైనా చేయగలుగుతాడు అనమాట. ఏమైనా చేయగలిగినప్పుడు ఆయన మనకు ఫ్రెండ్ అయిపోతే ఎంత బాగుంటుంది కదా, అవునా కదా? మనం ఇప్పుడు చిట్కేసే లోపల ఏదో అయిపోవాలి అనుకుంటే మనకు అవ్వదు, కానీ ఆ కృష్ణుడే మనకు ఫ్రెండ్ అయితే అన్నీ చేసి పెడతాడు. మనకి అవసరం లేదు, మనం అడిగేదే అవసరం లేదు, మనకి ఏం కావాలో అది వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో అవి చిన్న ఉదాహరణలు మీరు అనుకోండి మనసులో, ఇది అవ్వాలి అని, రేపో ఎల్లుండో అయిపోతుంది. అది తథ్యం. నేను చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు జోక్ లాగా ఉంటుంది. పనస తోనలు ఈ మధ్య అమ్ముతున్నారు కదా, భలే టేస్టీగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తే ఎక్కడైనా ఈజీగా తీసుకోవచ్చు. కార్లో వెళ్తున్నాం అనుకోండి, ఆ సైడ్కి తీసుకోవాలి, ఆపుకోవాలి, మళ్ళీ అది పెద్ద పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి. సో రోజు నేను చూస్తూ ఒకరోజు మా డ్రైవర్కి చెప్పా, పనస్తల అబ్బాయి దగ్గర ఆపు అని. వాళ్ళు లేడు అక్కడ. లేకపోతే ముందుకు వెళ్తే ఎక్కడో ఉంటే ఆపాలి కదా. 2-3 రోజుల నుంచి అబ్బాయి డ్రైవర్ వినడు, పోనీలే అనుకొని ఊరుకున్నాను. సో అది ఏదో మాట వరుసకు అన్నట్టున్నాను. ఇంట్లో 2 బాక్సెస్ అండి, 100 రూపాయలు అంట, చాలానే ఉన్నాయి. అందులో 2 బాక్సెస్ పట్టుకొచ్చారు మా వారు. అంటే కృష్ణుడు అంత చిన్న కోరికను కూడా వదలలేదంటే అది ఏంటి అసలు? కృష్ణుడికి సమర్పించి మళ్ళీ నేను తిన్నాను అనుకోండి, ఇప్పుడు రోజు తేవాలా అని అడుగుతున్నాడు. లేదు, ఆ రోజు ఆ కోరిక మనకి వెగటుగా ఉంటుంది, కానీ అది చాలా చిన్న కోరిక. ఇలాంటివి నా లైఫ్లో ఎన్నో జరిగినాయి అన్నమాట. ఏదన్నా అనుకుంటే అది మనస్ఫూర్తిగా అనుకుంటాము, మరి మనకి కావాలని ఎందుకు అనుకుంటాము? ఏదైనా ఇంటికి వచ్చిన తర్వాత భగవంతుడికి పెట్టిన తర్వాత తీసుకుంటాం అనుకోండి. అయినప్పటికీ చూడండి, అంత మృదు స్వభావి, అంటే పరమ సత్యం అనమాట. ఇంకా అక్కడ కృష్ణుడు అంటే అంత పరమ పురుషుడు, ఆయనే భాగవతం అని ఇక్కడ చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఆయన ఎంత ఫ్రీడమ్ అంటే కృష్ణుడికి ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా సృష్టిస్తాడు. మనకు కావాల్సింది వేరే వాళ్ళ మనసులోకి వెళ్ళి సృష్టించి అది తీసుకురావడం అంటే అది మాటలు కాదు కదా. అదే నేను డైరెక్ట్గా చెప్పాను అనుకోనా, లేదు కారు ఆపడానికి కుదరదు అక్కడ, నీకు ఏవేవో కావాలి అని అంటారు. నేను చెప్పలేదు, అసలు టాపిక్ వచ్చింది అంతే, ఇలా ఆపుదాం అనుకున్నాను. అది తెచ్చిన తర్వాత చెప్పాను అనమాట. చెప్తే అని చెప్పేసి ఇప్పుడు రోజు దేవాలా నేను వెళ్ళే దారిలో రోజు ఉంటున్నాయి. సో అలా ఉంటుందన్నమాట. ఇది పరమ సత్యం మన దగ్గర జరుగుతాయి, అవి మనకే తెలియదు కొన్ని. అంటే ప్రతిదీ దైవమే అనుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. లేదు ఏముందిలే అనుకుంటే అదంతే, అలా గాలికి వదిలేయచ్చు అనమాట. సో ఇక్కడ ఇంద్ర చంద్ర వర్ణాది దేవతలు అని అంటే వాళ్ళకి ఆ స్వతంత్రం లేదు.
వాళ్ళకి నియామకులు అంతే. వాళ్ళని వర్షం కోసము, చంద్రుడు చల్లదనం కోసము, వరుణుడు నీళ్లు. సో ఇవన్నీ వాళ్ళ యొక్క డ్యూటీస్ కోసమే కృష్ణుడు నియమించాడు వాళ్ళని. ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్, అదర్ మినిస్టర్స్ అని ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు చెప్పినట్లు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు నియామకులు, వాళ్ళు స్వతంత్రులు కాదు. స్వతంత్రులు అయ్యంటే వాళ్ళు ఇంకా కృష్ణుడు జయిస్తారు కదా. ఇప్పుడు రాళ్ల వర్షం కురిపిస్తాడా ఇంద్రుడు? అప్పుడు గోవర్ధనగిరి పర్వతం ఎత్తి కృష్ణుడు ఆపుతాడు అంటే ఎవరు ఓడిపోయినట్టు అక్కడ? ఇంద్రుడు ఓడిపోయినట్లే కదా, ఇంద్రుడు ఓడిపోయినట్లే. అంటే ఏంటి? వాళ్ళు స్వతంత్రం లేదు వాళ్ళకి అనమాట. ఆ గొడుగుని మించి లోపలికి కూడా రాళ్ళు రాగలవు అంటే ఇంద్రుడు గెలిచినట్టు. సో వీళ్ళందరికీ అంత స్వతంత్రమే లేదు అని అంటారు. సో నెక్స్ట్ చదవండి, బాహ్య లక్షణాలు అంటే ఏంటి అని చెప్తారు. కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. కాబట్టి కొంచెం సమయం ఎక్కువ కావచ్చు, మీరు దయచేసి ఎవరు వెళ్ళిపోకుండా ఉండండి. హరే కృష్ణ మాతాజీ. జీవ హృదయములో కండి మాతాజీ, అక్కడ నుండేనా? జీవ హృదయములలో నివసించు పరమ పురుషుని నుండి అతడు జ్ఞానమును వేదముల రూపమున గ్రహించి ఉన్నాడు. పరమ పురుషుడు ప్రత్యక్షముగా పరోక్షముగా సర్వమును ఎరిగి ఉండును. అటువంటి పరమ పురుషుని అంశాలైన జీవులు ప్రత్యక్షముగా పరోక్షముగా తమ దేహములను కూర్చి లేదా బాహ్య లక్షణములను కూర్చి మాత్రమే తెలియచుండగా, పరమ పురుషుడు మాత్రము తన అంతర్బాహ్య లక్షణములన్నింటినీ ఎరిగి ఉండును. హరే కృష్ణ మాతాజీ. సో ఈ పారాగ్రాఫ్ లో నేను ఇంతకు ముందు చెప్పినట్లు అంతర్బాహ్య లక్షణాలు కృష్ణుడికి తెలుస్తాయి, కానీ మనకి బాహ్య లక్షణాలు మాత్రమే. ఈ దేహమే అన్ని అని మనం అనుకుంటాం. దేహం లోపల జరిగేది కూడా కృష్ణ పరమాత్ముడికి తెలుస్తుంది. నెక్స్ట్ చదవండి. దివ్య చైతన్య పూర్ణుడైన. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ నుంచి మాతాజీ దివ్య చైతన్య పూర్ణుడైన ఆ పురుషుడే సృష్టి స్థితి లయములను కారణము. మాతాజీ పోయింది. కారణుడని జన్మాదస్య అను పదములు సూచించుచున్నవి. జన్మాదస్య అను పదమును సూచించుచున్నది. జడ పదార్థము నుండి ఏదియను సృష్టింపబడదు, కానీ జీవుని నుండి జడ పదార్థము సృష్టింపబడును విషయమును మనకు సాధారణంగా అనుభవై ఉన్నది. జీవుని సంపర్కము చేతనే భౌతిక దేహము వృద్ధి నొంది కార్యము లోనరించు యంత్రముగా రూపొందుట అనున్నది దీనికి ఒక ఉదాహరణము. ఓకే మాతాజీ. ఓకే, ఇక్కడ స్టాప్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది, సరిగా చూసుకోండి. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. మీకు ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నా చదవాలనిపిస్తుంది చూడండి, అదొక్కటే మేము చూస్తాం. వెరీ నైస్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఈ ఉదాహరణ ఏమిస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది, ఇక్కడ ఒక పెన్సిల్ ఉంది, ఒక కాగితం ఉంది. సో ఇది జడ పదార్థమా ద్రవ పదార్థమా? జడ పదార్థం మాతాజీ. ఎక్కడి నుండి వచ్చింది? చెట్టు నుంచి. వెరీ గుడ్. చెట్టు జీవ పదార్థమా? కామన్ అని చెప్తున్నారు ఇక్కడ. జడ పదార్థం నుండి జీవ పదార్థం నుండి జడ పదార్థం వస్తుంది. మనం అన్ని చూసుకుంటాం. ఇప్పుడు వుడ్ కానీ ఐరన్ కానీ ఏదైనా మనకి ఇల్లు కట్టాలంటే, ఇటుకలు కావాలంటే మట్టిలో నుంచి తయారు చేయడం, ఇవన్నీ కూడా ఏంటి? మట్టి ఎక్కడి నుండి వచ్చింది? ఉంది ఆల్రెడీ కదా, పంచభూతాల్లో ఒకటి మట్టి. సో ఇవన్నీ కూడా ఈ జడ పదార్థాలన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయి అంటే జీవ పదార్థాల నుంచి వచ్చింది. అనుభవమే అయి ఉన్నది అంటే సాధారణంగా అంతే జరుగుతుంది.
జీవుడు సంపర్కము చేతనే భౌతిక దేహం వృద్ధినందు కార్యంలో నుంచి యంత్రంగా రూపొందించడం అన్నది దీనికి ఒక ఉదాహరణము. సో సంపర్కము ద్వారా అని అంటే ఇందాక నేను చెప్పాను కదా, పువ్వులు సంపర్క ద్వారానే పండు లభిస్తుంది. అలాగే అన్ని జీవులు ఎప్పుడైతే ఈ మైథున క్రియ జరుగుతుందో అప్పుడే ఆ పిల్లలు అనేవి వేరే జనరేషన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. సో జ్ఞానరహితులైన మనుజులు దేహమను యంత్రం చే జీవునిగా భావించిన వాస్తవానికి జీవుడే దేహ యంత్రానికి ఆధారమై ఉన్నాడు. అటువంటి జీవుడు దేహం త్యజించినంతనే అది నిరుపయోగమగును. సో ఏదైతే మనం ఈ మిషన్ పనిచేస్తుంది, ఈ దేహం అనేది ఒక మిషన్ లాగా పని చేసే మనం అన్ని పుట్టిస్తున్నాం అన్ని చేస్తున్నాం అనుకుంటామో, కానీ ఒక్కసారి ఈ దేహము జీవుణ్ణి వదిలేసింది అనుకోండి, ఇప్పుడు ఏమైనా పనికొస్తుందా? పనికి రాకుండా పోతుంది. పనికి రాకుండా పోతుంది. ఒక సైకిల్ ఉందంటే దాన్ని రిపేర్ చేస్తే అనే పనికి వస్తుంది. కానీ మనిషి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని గంటలు కూడా మనం ఉంచలేము, తీసేయవలసిందే, నిరుపయోగము అని చెప్తున్నారు. అదే విధంగా సమస్త భౌతిక శక్తికి పరమ పురుషుడే ఆది మూలమై ఉన్నాడు. సో ఇక్కడ భౌతిక శక్తి మనకి భౌతిక దేహం ఇది, ఓకే. ఆత్మ అనేది లోపల, ఆత్మ అనేది వెళ్ళిపోదు ఇన్ తర్వాత భౌతిక దేహాన్ని కాల్చడమో పూడ్చడమో ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మూలం ఏంటి అనంటే ఆ భగవంతుడికి బాహ్యము అంతర్ అనేది ఉండదు. బాహ్యంగా కూడా భగవంతుడే మూలమై ఉన్నాడు. ఆ శక్తి బాహ్యంగా కొన్ని శక్తి, గాలి వీస్తుంది బాగా, ఓకే, వర్షం పడుతుంది, వీటికన్నిటికీ కారణం ఎవరు? ఒక్కోసారి సడన్ గా జరుగుతుంది, అది క్లౌడీగా ఉండదు కానీ వర్షం పడుతుంది, ఓకే. వీటికన్నిటికీ కూడా ఆది మూలమై ఉన్నాడు ఎవరు? భగవంతుడు అని. ఎస్, కర్మ అన్నారా? భగవంతుడే అన్నమాట. ఈ విషయము వేదవాంగ్మయ నందంతటను తెలుపబడినది. అంతేగాక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేసిన మహాత్ములందరూ ఈ సత్యాన్ని అంగీకరించారు. ఏంటి సత్యము అంటే జీవి అంటే బహిర్గతంగా అంతర్గతంగా మొత్తం భగవంతుడే, అండర్ హిస్ కంట్రోల్ అన్ని జరుగుతున్నాయని పెద్ద పెద్ద వాళ్ళే అంగీకరించారు అని చెప్తున్నారు. జీవశక్తియే వాస్తవానికి బ్రహ్మము అయి ఉన్నది. బ్రహ్మము అంటే ఇన్ అదర్ వర్డ్స్ భగవంతుడు. సో ఈ బ్రహ్మము అనేది నమ్మి ఉన్నారనమాట. సో శంకర్ ఇక్కడ ఏమంటున్నారంటే పరమపురుషుడు అంత్యబాహ్య లక్షణాలన్నిటినీ ఎరిగి ఉన్నాడు. శంకరాచార్యులు ఏమన్నారంటే ఈ జగత్ అంతా మిథ్య, ఇవన్నీ కూడా జడ పదార్థాలు. సో ఈ జగత్ మిథ్య కానీ బ్రహ్మమే సత్యము అని ఎవరు చెప్పారు? శంకరాచార్యులు చెప్పారు అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మనము ఆత్మ అంటే జీవ పదార్థం నుండి జడ పదార్థం వచ్చింది. ఉదాహరణ పేపర్ అనుకున్నాము, వుడ్ అనుకున్నాము, కర్రలు, ఇవి అన్ని ఓకే. జడ పదార్థం నుండి జీవాన్ని సృష్టించగలమా? ఒక క్వశ్చన్. జడ పదార్థం సృష్టించలేము, అది కాదు, సృష్టించబడదు జడ పదార్థం. ఇప్పుడు దీనిలో నుండి ఒక జీవాన్ని అంటే ఒక చెట్టుని మళ్ళీ తయారు చేయగలరా? చేయలేము. అంటే జడ పదార్థం నుండి జీవుని చేయలేము. జీవి నుండి కానీ జడ పదార్థం వస్తుంది. కానీ కృష్ణుడు ఏదైనా తలుచుకుంటే చెయ్యగలడు. చేయగలడా లేదా? చేయగలుగుతాడు. సర్వస్వతంత్రుడు కాబట్టి, ఓకే. సో ఇక్కడ మనం ఎక్కడున్నామంటే తత్కారణంగా అతడు భూత భవిష్యత్ వర్తమాన మాత్రమే కాక సృష్టిలో ఆధ్యాత్మిక భౌతిక జగత్తు అణువణువున ఎరిగి ఉన్నాడు. సో ఆధ్యాత్మిక ఒక్కతే కాదు, భౌతిక ప్రపంచంలో కూడా ఒక్కొక్క అణువు కూడా భగవంతుడికి బాగా. కానీ అసంపూర్ణుడైన జీవుడు తన దేహంలో ఏమి జరుగుతుందో కూడా తెలియదు. సో మనం అసంపూర్ణం అన్నమాట. అసంపూర్ణ ఇంద్రియాలు ఉంటాయి మనకి. మన దేహంలో ఏం జరుగుతుందో తెలియదు. మనకు ఒకటే ఆకలేస్తుంది, తిందాం, నిద్ర వస్తుంది, పడుకుందాం, ఇవి తెలుస్తాయి. అంతేగాని లోపల ఏ క్రియ జరుగుతుంది, ఏం తింటే మంచిది, అవన్నీ మనకి సంపూర్ణంగా ఎరుగలేడు అని అంటున్నారు.
ఆహారాన్ని భుజించుటకు మాత్రమే తెలిసిన అతడు అది ఎట్లు శక్తిగా మారు చెందుతుందో లేదా ఎట్లు దేహము నిలుపుతున్నదో తెలుసుకొనలేడు. సో ఇది ఒక సైన్స్ అన్నమాట. మనకు ఒక శక్తి కావాలి. బాగా ఆకలిస్తుంది, ఇప్పుడు నాకు శక్తి లేదు క్లాస్లో కూర్చోడానికి అని అనుకుంటే జ్ఞానమే రాదు మనకి కదా. సో ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు నడవగలుగుతున్నావు, గెద్దులేయగలుగుతున్నావు, పరిగెత్తగలుగుతున్నావు, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తుంది అనే ఆలోచన మనకి లేదు. భగవంతుడి నుంచి ప్రయత్నం చెయ్యమన్నమాట. కానీ ఆహారం నుండే శక్తి వస్తుంది. ఆహారం నుండి శక్తి వస్తుందని మనకి ఎక్కడో చదివి ఉన్నాము. ఇది తింటే ఈ శక్తి వస్తుంది, ఇది తింటే ఈ శక్తి వస్తుందని ఆలోచించాము. ఆకలేస్తుంది, తింటాము కదా. సో అది ఆలోచన శక్తిగా మార్పు చెందుతుందో లేదా ఎట్లు దేహం నిలుపుతుందో కూడా తెలుసుకోలేడు జీవుడు. అదే జీవుడి పూర్ణుడైనప్పుడు జరుగు విషయాలన్నింటినీ సమగ్రంగా ఎరగగలడు. జీవుడు పూర్ణుడు ఎప్పుడైతాడు? భాగవతం చదివితే. ఇవి చదివితే మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ తత్కారణంగా పరమపురుషుడు శ్రీమద్ భాగవతం వాసుదేవునిగా లేదా తన పూర్ణ శక్తికి సంబంధించిన జ్ఞానాన్ని, ఆ శక్తిని పూర్ణంగా కలిగి ఉండి సర్వత్రా నిలిచిన వానిగా సంబోధింపబడినాడు. దీనికి సంబంధించిన విషయం అంతయు శ్రీమద్ భాగవతం స్పష్టంగా వివరింపబడినాయి. తత్కారణంగా పాఠకునికి ఈ విషయమును సునిశ్చిత అధ్యయనకు చక్కని అవకాశము కలుగుచున్నది. సో ఈ పూర్ణ శక్తి మనకి ఎక్కడి నుండి వస్తుంది అనేది వ్యాసదేవుడికి భగవానుడు ఇచ్చాడు కాబట్టి వ్యాసదేవుడు రచించిన దాన్ని మనం చదివితే ఇవన్నీ కూడా మనకి అవకాశం ఉంది చదువుకోవడానికి, తెలుసుకోవడానికి అని చెప్తున్నారు. నెక్స్ట్ చైతన్య మహాప్రభు గురించి చెప్పారనమాట. చైతన్య మహాప్రభు ప్రయోగాత్మ నిరూపణ ద్వారా శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేసిరి. ప్రయోగాత్మ అంటే ఎలా ప్రయోగం చేసి నిరూపించారనమాట. ఏంటి? ఆయన నిర్హేతుక కరుణ ద్వారా శ్రీమద్ భాగవతం నందలి వివిధ అంశాల్లోనికి చొచ్చుకొని పోవుట పాఠకునికి సులభతరం కాగలదు. సో ఒక్క క్యాంటో బై ఒక్క క్యాంటో, ఒక్క శ్లోకం బై ఒక్క శ్లోకం మనం చదువుతూ ఉంటే మనం లోపలికి వెళ్ళే కొద్దీ చాలా బాగా అవగాహన దొరుకుతుంది మనకి అని శ్రీ చైతన్య ప్రభు తలుచుకుంటే సంకీర్తన మూమెంట్ ఒకటే కాదు, భాగవతాన్ని కూడా ప్రచారం చెయ్యండి, అవగాహన తెప్పించండి, వీళ్ళందరినీ భక్తులు చెయ్యండి అని కలియుగంలో చెప్పారనమాట. కనుకనే శ్రీమద్ భాగవతం యొక్క నిజ ఘనత పాఠకుని అవగాహన మగుట కొరకు శ్రీ చైతన్య మహాప్రభులు వారి జీవితము, ఆయన ఉపదేశాలు ఉపోద్ఘాతం సమగ్రంగా పొందుపరచబడినవి. సో శ్రీ చైతన్య మహాప్రభు కూడా భాగవతాన్ని అందరికీ చెప్పడానికి ఏ విధంగా కష్టపడ్డారు అనేది ఈ ఫాలోయింగ్ లో ఉంది అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. సో శ్రీమద్ భాగవతము భాగవతుడైన మహాత్ముని నుండియే తప్పక అది నేర్వవలెను. ఇదే నేను ఇందాక చెప్తానన్నాను అనమాట. ఎవరి ద్వారా భాగవతం వినాలి అనంటే శ్రీమద్ భాగవతాన్ని భాగవతుడైన మహాత్ముడు. భాగవతుడు అంటే ఎవరు? శ్రీమద్ భాగవతాన్ని చదివి ఆచరించేవాళ్ళు, అట్లాంటి వాళ్ళని మహాత్ములు అన్నారు. ఆ మహాత్ముల నుండే మనం నేర్చుకోవాలంట. ఎవరితో అంటే వాళ్ళతో భాగవతం నేర్చుకోకూడదు, వాళ్ళ నుండే నేర్చుకోవాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, భాగవతుడు అనగా శ్రీమద్ భాగవత జీవితాన్ని ఆచరించేవాడని భావం. శ్రీ చైతన్య మహాప్రభు పరతత్వమైనందున స్వయం భగవానుడు, భాగవతుడు, శ్రీమద్ భాగవతాన్ని అయి ఉన్నారు. సో ఇందాక నేను చెప్పాను, పరమ పురుషుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. తర్వాత శ్రీమద్ భాగవతం అంటే శ్రీకృష్ణుడు. సో దేవాది దేవుడు అంటే శ్రీకృష్ణుడు. సో ఇక్కడ చైతన్య మహాప్రభు ఎవరో కాదు, శ్రీకృష్ణుడే. ఆయనే శ్రీమద్ భాగవతము, ఆయనే భగవానుడు, ఆయనే భాగవతుడు. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి, ఆయనే భాగవతం చెప్పారు కాబట్టి, సో ఆయనే అన్ని అయి ఉన్నారు. కనుకనే శ్రీమద్ భాగవతాన్ని అవగాహన చేసుకుంటకు ఆయనను అనుసరించు మార్గమే ప్రపంచ జనులందరికీ ఆచరణయోగ్యమై ఉన్నది.
భారతదేశం నందు జన్మించే వారిచే శ్రీమద్ భాగవతం ప్రపంచం నలుమూలలా ప్రచారం చేయబడాలని ఆయన వాంఛించిరి. సో చైతన్య మహాప్రభు ఏమన్నారంటే భారతదేశమే కాదు విదేశాలు అందరికీ ప్రతి ఒక్క మానవుడికి కూడా దీన్ని అందించాలి అని ఆయన కోరుకున్నారు. ఇప్పుడు మనము భాగవతం చదివిన వాళ్ళని ఆచరించే వాళ్ళనే గురువుని చేసుకోవాలి, వాళ్ళ ద్వారానే మనం తెలుసుకోవాలి అని అన్నారు. అయితే చైతన్య మహాప్రభు దగ్గర నుండి ఎంతమంది నేర్చుకోగలుగుతాం మనం? ఆయన ఇప్పుడు లేరు, ఆయన అనుయాయులు అంటే ఆయన శిష్యులు ఉన్నారు, ఆ శిష్యులకి ఇంకో శిష్యులు ఉన్నారు, ఇంకా 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 మన గౌడీయ వంశం అంతా కూడా బాగా వృద్ధి చెందిందనమాట. అంటే ఈ పరంపరలో ఉండే వాళ్ళందరూ కూడా భాగవతం చెప్పడానికి వినడానికి అర్హులు అని మనము ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. సో దేవాదేవుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన విజ్ఞానమే శ్రీమద్ భాగవతము. విజ్ఞానము అంటే సైన్స్. ఏం సైన్స్? భగవంతుడి గురించి తెలుసుకోవాలి. అయితే భగవంతుడు నలుగురు నా దగ్గరకు వస్తారు అని అన్నారు. ఎవరు? ఆర్త, జిజ్ఞాస, ఇంకా జ్ఞాని. ఈ నలుగురు నా దగ్గరకు వస్తారనమాట. ఎందుకు? కొందరేమో కష్టాలు తీర్చు దేవా అని వస్తారు, కొందరేమో ఆర్తితోని వస్తారు, కొందరేమో జిజ్ఞాస ఎవరు తెలుసుకోవాలని వస్తారు, ఇంకొకరు దేనికోసం వస్తారు? హరే కృష్ణ. మీరు పాయింట్స్ నాకు అందిస్తారు అనుకున్నా నేను. జ్ఞానం కోసం వస్తారన్నమాట. జ్ఞానం కోసం వస్తారు. జ్ఞానం కోసం వచ్చి ఏం చేస్తారు అని అంటే తెలుసుకున్నది వేరే వాళ్ళకి చెప్పొచ్చు, కొందరు చెప్పాలి 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 అని చాలా ఉంటుంది. సో జ్ఞానం కోసం వస్తారనమాట. కష్టాలు ఉన్నాయి అని వస్తారు, తెలుసుకుందామని వస్తారు. సో దీనికి కృష్ణుడి గురించి తెలుసుకోవాలని వచ్చే విజ్ఞానమే శ్రీమద్ భాగవతం. సో నువ్వు కృష్ణుడి గురించి అందరికి చెప్పాలనుకుంటున్నావు, ఆయన దేవాది దేవుడు, ఆయన లీలలు, అప్పుడు శ్రీమద్ భాగవతం చదివితే అది సత్యము. ఏదో ఒకటి ఎక్కడో విన్నది చెప్పేశాం అనుకోండి, అది సత్యం కాదు, అసత్యం అయిపోతుంది. ఆ దేవదేవుని ప్రాథమిక జ్ఞానము భగవద్గీత యందు లభించుచున్నది. మనుజుడు ఎట్టివాడైనను కృష్ణ సంబంధ విజ్ఞానంలో అంటే శ్రీమద్ భాగవతము మరియు శ్రీమద్ భగవద్గీత నిష్ణాతుడైనచో అద్దాని అందు అతడు ప్రామాణికుడై ప్రచారకుడు లేదా గురువు కాగలడని శ్రీ చైతన్య మహాప్రభు పలికి ఉన్నాడు. చూసారా, మన గురుగారు ఎప్పుడు ఎవరు హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు అంటుంటారు, మీరందరూ ప్రచారకులు అవ్వాలి, మీరందరూ ప్రచారకులు అవ్వాలి. ఎలా అవుతారు ప్రచారకులు? ఇక్కడ ఇంత క్లియర్ గా ఇచ్చారనమాట. ఏంటి? శ్రీమద్ భాగవతము భగవద్గీత ఎప్పుడైతే బాగా అర్థం చేసుకొని వాటిని ఆచరిస్తూ అందులో నడుస్తామో, సో ప్రతి ఒక్కరు గురువు కాగలడు, ప్రచారకుడు వాళ్ళే గురువులు కాగలరు అని శ్రీ చైతన్య మహాప్రభు పలికారంట. సో ఆయన మాటగానే మన గురు మహారాజ్ కానీ గురువులు కానీ అందుకే ఎక్కువ ప్రచారం చేయండి అని చెప్తూ ఉన్నారు. ప్రచారం చేసేటప్పుడు నాకు 2 వచ్చారు 3 వచ్చారు, పిలిచినా రావట్లేదు, ఇవన్నీ అవసరం లేదు. శ్రీల ప్రపాదుల వారు ఎవరు లేకపోయినా ఇంగ్లీష్లో కూర్చొని ప్రాక్టీస్ చేసేవారంట. అలా చేశారు కాబట్టే ఆ 10 సంవత్సరాల్లో అన్ని దేశాల్లో గుడిలు కట్టి ప్రచారం చేసి ఎంతో మంది భక్తులను చేసి ఎంతో మంది గురు మహారాజుని ఆయన ఇనిషియేషన్ ఇచ్చి భక్తుల్ని చేయగలిగారు అనమాట. అంటే ఏంటి? వాళ్ళందరినీ భగవంతుడి దగ్గరికి చేర్చాలనే ఆయన ఉద్దేశం. ఎవరికి ఇక్కడ ఏమీ లాభం అనేది ఏమీ లేదనమాట. ఒక్కటే లాభం ఏంటంటే వాళ్ళని భక్తులు చేయాలి, నెంబర్ ఆఫ్ డివోటీస్ ని ఇంక్రీజ్ చేయడం, దుఃఖ భాగులైన ప్రపంచ జనులందరి శుభం కొరకై మానవ సమాజం కృష్ణ సంబంధ విజ్ఞానం అత్యంత అవసరమై ఉన్నది. కనుకనే కృష్ణ పరమైన విజ్ఞానాన్ని స్వీయ శ్రేయస్సు, సంఘ శ్రేయస్సు, సర్వ ప్రపంచ మానవాళి శ్రేయస్సు నిమిత్తమై స్వీకరింపమని సర్వదేశాధినేతలను మేము అభ్యర్థిస్తున్నాము అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. మీరు ఇంట్లో నేర్చుకోండి, కుటుంబానికి నేర్పియండి, ఆ తర్వాత సంఘానికి నేర్పియండి. ఇదొక విజ్ఞానము. మానవ సమాజం అంతా కూడా కృష్ణ సంబంధమై ఉండాలి.
కృష్ణ పరమ అయి ఉండాలి. ఇవంతా కూడా మీ శ్రేయస్సు కొరకే, స్వీయ శ్రేయస్సు, సంఘ శ్రేయస్సు, సర్వ ప్రపంచ మానవాళి శ్రేయస్సు నిమిత్తమై స్వీకరించండి. సో ఇది మనకే కాదు, మన కుటుంబ సభ్యులకి, మన ఫ్రెండ్స్కి, మన బంధువులకి, అందరికీ కూడా మంచి లాభదాయకమైన ఒక విజ్ఞానము, ఒక సైన్స్, అది మనం అందరికీ నేర్పించి మనం చదువుతూ ఉంటే మనకు కూడా మంచి జరగడమే కాకుండా సర్వ ప్రపంచం అంతా కూడా మంచి జరుగుతుంది అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. శ్రీ గురు మహారాజ్ की जय, శ్రీల ప్రభుపాద की जय, श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य नित्याय गौर प्रेमानंदे हरि हरि बोल। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంత ఓపిక మీరు విన్నందుకు. అండ్ ఎక్కడైనా ఏవైనా జరిగి ఉండొచ్చు, దానికి నన్ను క్షమించి కోరుతున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. క్షమించి అంత పెద్దోళ్ళు మా మాతాజీ మేమా. ఏవైనా ఉండుంటాయమ్మా, మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే, ఏదైనా తప్పులు దొరలు ఉంటే అని చెప్పాను. ఆ తప్పులన్నీ అవిగా నేను తీసుకుంటాను. ఇంకా ఏదైనా మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది, తెలుసుకున్నారు అంటే ఆ క్రెడిట్ అంతా మా గురువులకే ఇచ్చేద్దాం, వాళ్ళు ట్రైన్ చేస్తారు. మాతాజీ థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామాలు. మేము అంతా మా గురువు గారు మీకు ఇస్తామండి క్రెడిట్ అంతా. మాకు తెలియనివన్నీ ఎంతో తెలుస్తున్నాయి. అసలు చదివిన అన్ని అసలు ఏం అర్థమైతలే, మీరు చెప్తుంటే అసలు ఇట్లా బాగా అనిపిస్తుంది అన్నట్టు. అసలు అందుకే గురువు గారి ద్వారా నేర్చుకోవాలి అంటారు. అవును, నేను కూడా కొత్తలో భాగవతం అసలు అర్థం కావట్లేదు, చదువుతాను అని అంటే నన్ను ఒక క్లాస్లో జాయిన్ చేశారు, రఘునాథ్ పురి దాస్ ప్రభుజీ అనమాట. సో జాయిన్ చేస్తే 1 year వీక్లీ 1 class